నన్ను బలపరచండి నాయన. నీ చేతులు పైకి అడుగుతావా? ఎన్నో సమస్యల మధ్య, ఎన్నో అవరోధాల మధ్య, ఎన్నో ఇబ్బందుల మధ్య కన్నీటి సాగరంలోని జీవిత కొనసాగిపోతుండగా, అర్థం కాని పరిస్థితుల మధ్య సతమతమైపోతుండగా, ఎలా బ్రతకాలో, ఏమి చేయాలో, జీవన విధానం ఏమిటో అర్థం కాని పరిస్థితుల మధ్య, మన గమ్యమేమే ఏదో ఎరుగక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి నీవు రెండు చేతులు పైకి చూపిస్తూ, దేవా నీవున్నావని ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చానయ్యా. నీవు నన్ను బలపరుస్తావని నీ సన్నిధికి వచ్చానయ్యా. నా కన్నీళ్లు తుడుస్తావని నేను నీ సన్నిధికి వచ్చాను తండ్రి. దయచేసి నాకు సహాయము చేయండి అయ్యా. దయచేసి నాకు సహాయము చేయండి నాయన. ఈ రాత్రి దయచేసి నాకు సహాయము చేయండి నాయనా. నా పక్షమున నిలవండి ప్రభువా. నా బ్రతుకున్నావా అలల చేత కొట్టబడిపోతుందయ్యా. నా జీవిత పరిస్థితి బహుదారుణమైపోయిందయ్యా. అర్థం చేసుకునే వాళ్ళు లేక, ప్రేమించే వాళ్ళు లేక దిగజారిపోయిన జీవితాన్ని జీవిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి నాకు ఒక్కసారి సహాయం చేయండి నాయన. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను అలముంచి వేసినా ఆశలు అందరూ చెప్పులు కొడుతూ దేవుని సన్నిధిని స్తుతిద్దాం. ఆమేన్. మన జీవిత నావలో ఎన్నో కలతలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో దుఃఖం. రాత్రి నీ స్థితిని దేవుడు మార్చలాగిన, రాత్రి దేవుడు అద్భుతము చేయలాగిన, రాత్రి ప్రభువు తన కృప మన పట్ల వెల్లడిపరచలాగిన. అందరూ చెప్పులు కొట్టి ఇటువంటి చూడొద్దు. రాత్రి ప్రభు ఆత్మ నిన్ను తాకుతుంది, ప్రభు సన్నిధి నిన్ను తాకుతుంది, ప్రభు అభిషేకం నిన్ను తాకుతుంది, దేవుని కృప నిన్ను తాకుతుంది. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగానినా. ఆమేన్. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను. అందరూ చెమటలు పాడండి. అలలు ముంచి వేసిన ఆశలు అనగానినా. నీ మాట చాలయ్యా. పాడాలి. స్తోత్రం. దగ్గరగా స్వరం ఎత్తి అవునేసయ్యా. ఎస్ లార్డ్. ఉంటే నాకు చాలు యేసయ్యా. నీవంటే నేను ఉంటానేసయ్యా. నీవంటే నాకు చాలు యేసయ్యా. నీవంటే నేను ఉంటానేసయ్యా. దగ్గరగా చెవులు కొడుతూ, దగ్గరగా చెవులు కొడుతూ. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరు చెప్పులు కొడుతూ దేవుని స్తుతిద్దాం. జీవితంలో ఎంతో మందిలో ఎదురుతూ ఉంటారు, ఎంతో మంది నీ జీవితంలో కనబడుతూ ఉంటారు. ఎవరు నీ పక్షం నిలిచేవారు లేరు. ఆపద సమయంలో, కష్ట సమయంలో, దుఃఖ సమయంలో, రోగం వచ్చిన సమయంలో నీ పక్షమును ఉండగలిగేవాడు నా యేసయ్య ఒక్కడే.
ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడలాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆపులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా యేసయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ ఉంటే నేను ఉంటాను యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ ఉంటే నేను ఉంటాను యేసయ్యా నీ ఉంటే నేను ఉంటాను యేసయ్యా ఉంటాను యేసయ్యా యేసయ్యా దేవుని అభిషేకం మీద దిగి వచ్చినగాక పరలోకం అభిషేకం ప్రతి విధమైన శాపం రాత్రి కొట్టివేయబడుగాక. అందరి చేతులు తగ్గెత్తిద్దామా? అందరి చేతులు తగ్గెత్తి నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, గనుడానికి స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ దాసుని అభిషేకించి మీరు మాట్లాడుతూ వచ్చారు. నిజమే ప్రభా, మీరు మా పక్షమున లేకపోతే మా జీవితము ఒట్టితే ప్రభా, శూన్యము నాయన. ఈ దాసుని పక్షము నుండి మరణములో నుంచి లేపి నిలబెట్టి నేటి ప్రపంచ సాక్షిగా మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రాలు నాయన. రాత్రి చక్కటి మాటలు మాతో మాట్లాడుతూ వచ్చారు, అందుకే నీకు వందనాలు. మరొకసారి నీ పక్షమును నీ దాసును నేను నిలబడి ఉండగా నీ బిడ్డలతో చూటిగా మాట్లాడండి. ప్రతి హృదయము తెరవబడుగాక. అద్భుతము చేయబోతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. అందరు దయచేసి కూర్చోండి. అందరు ఎవరి స్థలాల్లో వాళ్ళు క్రమంగా కూర్చోండి. దైవజనులు వర్తమానం చెబుతారు, క్రమంగా వినండి, శ్రద్ధగా వినండి. ఆమేన్. వాక్యం వైపుకి మన మనసును మళ్ళిద్దాం. ఒకసారి మీ ప్రక్కన వారితో బాగున్నారా అని అడగండి. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చెప్తారంటే, ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. ఎడ చెప్తున్నారంటే, ప్రభు నీతో మాట్లాడబోతున్నాడంట అని చెప్తున్నారు. చక్కగా చెప్పండి, ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. నవ్వుతున్నారు చాలామంది. అసలు యేసయ్య మాట్లాడతాం అంటే ఏంటో తెలుసండి, ఎంత గొప్ప భాగ్యము. నా దేవుడు నీతో మాట్లాడితే, ఇందాక అయ్యగారు చెప్తూ ప్రభు నీతో ఉంటే నీ జీవితానికి అద్భుతం అన్నాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ప్రభు నీతో ఉండటమే కాదు, ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మీరు బైబిల్ తీయాల్సిన అవసరం లేదు, మీకు ఆ బాధ లేదు. ఎందుకంటే కొంతమంది కనబడిద్ది, కొంతమంది కనబడదు. కాబట్టి బైబిల్ ఎవరు తీయాల్సిన అవసరం లేదు. మీరు ఆ తెర మీద చూస్తూ ఉండండి. వాక్యం అంతా అక్కడే కనబడిద్ది, అక్కడే మీరు చూడవచ్చు, అక్కడే మీరు చదువుకోవచ్చు, అక్కడే మీరు వినొచ్చు. ఏదైనా చెయ్యండి, నిద్ర మాత్రం పోవద్దు. ఒక్కసారి చేతులు పైకెత్తి ఒక్క అరగంటలో ముగించండి అన్నవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి.
గంటైనా పర్వాలేదు మేము వింటామన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే గంట వరకు టైం ఇచ్చారు. గంటన్నర వరకు ఓపికతో వింటామన్న వాళ్ళు చేతుల పైకి చెప్పండి. తగ్గారు. అంటే గంట. చూద్దాం గంటలో ముగిస్తామేం, ప్రయత్నం చేద్దాం. మత్తయ్య గారు ఎంతమందికి తెలుసు మీకు? చేయి చూపించండి. మత్తయ్య గారు నాకు తెలుసు అన్నవాళ్ళు. అతని గురించి కాస్త మనం చదువుకుంటూ ముందుకెళ్ళిపోదాం. అక్కడ చూసి మౌత్ ఒకటి ఇవ్వండి దయచేసి. ఈ మౌత్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయండి. మౌత్లో చదవాలి అందరికి కనబడేట్టుగా. ఈ మౌత్ తీసుకెళ్ళండి. తీసుకెళ్ళమన్నాం కదా అని చెప్పి ఇంటికి ఎత్తుకెళ్ళావు, లేనిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడికి వెళ్ళి అవసరం అయితే నువ్వు ఏది చదువుతావో అదే చెప్తా నేను, కాబట్టి జాగ్రత్తగా చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 58వ వచనం. పేతురు ప్రధాన యాజకుని ఇంట ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీన్ని అంతా మేమేమో ఎవరవుతున్నామో చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చుండెను. ప్రియారా, మీరు జాగ్రత్తగా వినండి. అంటే ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఈ రాత్రి మనము ఎవరి గురించి వినబోతున్నాము. ఎవరి గురించి వినబోతున్నాం చెప్పండి? పేతురు గురించి వినబోతున్నాం. పేతురు మాకు తెలుసు అన్న వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. అది మీరేమనుకుంటున్నారంటే మీ ఇంటి ప్రక్కన ఉన్నటువంటి పాలు పోసే పేతురు కాదు, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి పేతురు. ఇదేది పల్లపట్ల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారా? చేతుల పైకి ఎత్తండి. అబ్బో మాకు తెలుసు అండి పేతురు గారి గురించి అనుకుంటుంటారు పాపం వీళ్ళు. ఎందుకంటే పేతురు గారిని మొన్న వాళ్ళ ఊరు తీసుకెళ్ళా, వాళ్ళు చూశారు, మంచి చికెన్తో భోజనం కూడా పెట్టారు కదండి. వెరీ గుడ్. ఆ పేతురు గారి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే క్లుప్తంగా చెప్తాను. పేతురు గారు చాలా సందర్భాల్లో జారిపోతూ పడిపోతూ వచ్చాడు. మత్తయి సువార్తలో మొట్టమొదటిసారి పిలువబడ్డాడు, లూకా సువార్తలో రెండవసారి పిలువబడ్డాడు. ఇలా పడిపోతూ వస్తూ ఉన్నటువంటి సందర్భాలు పేతురు గారికి దేవుడు కొన్ని ప్రత్యక్షతలు ఇచ్చాడు. నీటి మీద నడిచే కృప ఇచ్చాడు. ఇవన్నీ చూపించడానికి టైం చాలదు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. మీరు నన్ను బాగా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అవును అన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. అర్థం లేదు, నా ముఖం లేదు అన్నవాళ్ళు చేతులు మళ్ళీ పైకెత్తండి. మీరు అర్థం చేసుకుంటారు. చాలా సందర్భాల్లో పేతురు గారు ఆయన చేసిన పని ఏంటంటే నీటి మీద నడిచాడు. కొండ మీద యేసు క్రీస్తుతో పాటు వెళ్ళిన తర్వాత దేవుని ప్రత్యక్షతను అనుభవించినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు పేతురు గారికి 2 ప్రవచనాలు దేవుడిచ్చాడు, ఇంకెవ్వరికి ఇవ్వలేదండి. వీళ్ళకి అద్భుతమైన ప్రవచనాలు ఆ దేవుడు 2 ప్రవచనాలు పేతురు గారికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రతి దానిలో ముందుండేవాడు, ప్రతి విషయంలో ముందుకు వచ్చేవాడు. అలాంటి పేతురు గురించి దేవుడు ఏమన్నాడంటే, పేతురు నువ్వు కేఫా రాయివు, నువ్వు బండ మీద నా సంఘాన్ని కడతావని పేతురుని దేవుడు అత్యంతగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే నేను వివరించలేనంత ప్రేమ పేతురు అంటే ఇష్టం అండి దేవునికి. మీరు అనుకోవచ్చు పేతురు అంటే నీ ఇష్టమా, నేనంటే ఇష్టం లేదా అని నువ్వు అనుకోవచ్చు. ఈ రాత్రి దేవుడు నిన్ను ఇష్టపడాలంటే నువ్వేం చేయాలో చెప్పడానికి ఎక్కడికి వచ్చాను ప్రియులారా. పేతురు దేవుడు ఊరికి ఇష్టపడలేదు. పేతురుని ఇష్టపడడానికి పేతురులో ఏదో ఒక గుడ్ క్వాలిటీ ఉంది కాబట్టి, ప్రతి వ్యక్తిలో ఒక గుడ్ క్వాలిటీ ఉంటుంది ప్రియులారా. ఆ గుడ్ క్వాలిటీ అనేది దేవునికి పనికొస్తే, దేవునికి ఉపయోగపడితే ప్రతి వ్యక్తిని దేవుడు భూమి మీద ప్రేమిస్తాడు. వారిని బట్టి వారి వంశాలు కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఇంత శుభప్రదమైన జీవితాన్ని కలిగినటువంటి పేతురు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత, చనిపోయి సమాధి చేయబడి ఆ తర్వాత మరణమును జయించిన వాడుగా తిరిగి లేచి వాళ్ళందరికీ కనపడి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు పేతురు దేవుని గురించి పట్టించుకోలా, సువార్త గురించి పట్టించుకోలా. ఆ సందర్భంలో యోహాను సువార్తలో అక్కడ రాయబడిన మాటలు 21వ అధ్యాయంలో మీరు చదవవసరం లేదు, అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. మరలా దేవుడు తన ప్రత్యక్షతనిచ్చి వాళ్ళకి ఆహారాన్ని పెడతాడు. 2వ ప్రవచనాన్ని చెప్తాడు. ఇది చాప్టర్, దీన్ని ప్రక్కన పెడదాం. ఇప్పటి నుంచి మనం వెళ్దాం ప్రియులారా. ఎక్కడికి వెళ్దామంటే నెక్స్ట్ వెళ్దాం, తర్వాత చాప్టర్లోకి వెళ్దాం. ఇప్పుడు మీరు గమనించాలి ఏం జరిగింది అంటే, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత
పేతురు ఏం జరిగిందంటే, ఒక దినాన అక్కడి నుంచి వస్తున్నాం మనం, ఒక దినాన యోధా ఇస్కరియోతు అనేటువంటి మనోడు ఉన్నాడు కదండి, ఆయన వచ్చి యేసు క్రీస్తు ప్రభు వారిని పట్టించడానికి వచ్చాడు. ఆ సైనికులందరూ కూడా యేసు ప్రభుతో ఉన్నటువంటి వారందరూ చూసి గుర్తుపట్టలేకుండా ఉన్నారు. ఎందుకంటే యేసును వెంబడించే వాళ్ళందరూ కూడా ఆయనలాగానే ఉన్నారు. అందుకే బైబిల్ అంటుంది, మీరు నా మనసు కలిగి మీరుండండి, నన్ను ధరించుకోండి, మీరు నాలాగా మీరుండండి. అంటే ప్రపంచంలో ఒక క్రైస్తవ సమూహం వెళుతూ ఉంటే వీళ్ళందరూ కూడా ఎలా ఉండాలంటే క్రీస్తుని పోలిన వారై ఉండాలి. వారి మాటలోను, చూపులోను, ఆలోచనలోను, ప్రవర్తనలోను, ప్రతి విషయంలో దేవుని మాత్రమే ప్రపంచానికి మనము చూపించగలగాలి. అదే క్రైస్తవం అంటే. నీ బ్రతుకు నువ్వు బ్రతకడం కాదు, నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతకడం కాదు, నీ కుటుంబానికి నచ్చినట్లు నువ్వు బ్రతకడం కాదు, ప్రపంచానికి క్రీస్తుని నువ్వు చూపించగలగాలి. అలా చూపించినప్పుడే ప్రభు నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. ప్రియులరా, ఇప్పుడు పేతురు చూపించలేకపోయాడు. పేతురుని ప్రేమించాడు, ఇది ప్రక్కన పెడదాం. పేతురు ఏం చేశాడంటే, ఈ యేసు క్రీస్తు ప్రభువాన్ని పట్టుకునేటప్పుడు ఆ సైనికులు అలా వస్తే ఆ సైనికులతో ప్రభు అంటున్నాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? వాళ్ళు అంటున్నారు, మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం. మీరు వెతుకుతున్న నజరేయుడైన యేసుని నేనే. తనను తాను అర్పించుకున్నాడు. ప్రియులరా, అప్పగించుకున్నాడు. యేసు ప్రభుని ఎవరు పట్టుకోలా, యేసు ప్రభుని ఎవరు చంపలా. యేసు ప్రభు తనకు తానే నీ నిమిత్తము నా నిమిత్తము అప్పగించుకున్నాడు. ప్రియులరా, మీరు వెదకుచున్న ఆ నజరేయుడైన యేసుని నేనే, రండి బంధించండి అని అన్నప్పుడు ఆ పేతురు ఆ కత్తి తీసి చెవు నరుగుతాడు. పేతురు, ఎందుకు తొందరపడుతున్నావు? నేను తలుచుకుంటే, నాకు కావాలి అనుకుంటే 4 యోహాల మందిని పంపించి ఆ సైన్యములకు అధిపతి యెహోవా నన్ను రక్షింపలేడా? ఎందుకు తొందరపడుతున్నావు? కత్తి పట్టిన వాడు కత్తితోనే పోతాడు, కాబట్టి కత్తి తీసి నీ వరలో పెట్టు. ఓ పని చేద్దాం మనం ఈ సమయంలో. ఏం చేద్దాం చెప్పండి? ఒక్కసారి చిన్నగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నేను మొన్న ఒకసారి చెప్పా, మళ్ళీ చెప్తున్నాను. ఒక ఇల్లు కాలిపోతుంది. ఏంటిది? ఇల్లు కాలిపోతుంది. ఓ ముసలమ్మ మంచం వేసి పడుకుంది. పడుకుని ఇంటి నుంచి పొగ వస్తుంటే, ఆహా, నా ఇంట్లో నుంచి ఎంత చక్కగా పొగ వస్తుంది, ఈ వెరీ గుడ్, ఎంత బాగుంది అనుకునే తలకి ఆ పొగ కాస్త మంటగా మారింది. ఆహా, ఎంత చక్కగా మండుతుంది, నేను కట్టిన ఈ ఇల్లు, ఈ తాటేకులు, అరే తాటేకులకి కొబ్బరి తాడుతో కడతారు కదా, ఆ కర్రలు కూడా కాలిపోతున్నాయి, ఎంత బాగుందో అని అంటదండి. అంటదా? మాట్లాడండి కోనేటిపురం ప్రజలారా. ఒక ఆవిడ మంచం వేసుకుని ఇంట్లో పడుకుంది, ఇల్లు కప్పు కాలిపోతుంది. కాలిపోతుంటే ఆవిడ ఏమనిద్ది? ఆహా, ఎంత బాగా కాలుతుంది అనిద్దా? మీరు అట్టగానే తట్టుండారు మాట్లాడతా. అట్లా కాదు, ఓమో ఏదో జరిగిపోయింది, రెండుని కేకలు వేయటం ప్రారంభించింది. ఈ కేకలకే చుట్టుపక్కల పడుకుని నిద్రపోయే వాళ్ళు సైతం లేచి వస్తారండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను పిలిచిన పిలుపుకి, నేను చేసిన క్యాక్కి లేనిపోయింది కోనేటిపురంలో ఉన్న ప్రజలు వస్తారని చూడండి. నాకు తెలియదమ్మా, నేను గబక్కన కారెక్కేసి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దగా కేకేసింది. ఎందుకని? మంట, కేకలు కాలిపోతుందని కేకలు వేసింది. అంటే మంట కాలుతున్నప్పుడు కాలి దేవుడికైనా. అలాగే దేవుని వాక్యం తాకినప్పుడు పక్కోళ్ళు వచ్చి చప్పట్లు కొట్టని చెప్పవసలా. మనకు కాస్త అది, కాస్త ఇది, కాస్త ఇంకొకటి ఉంటే మనమే చప్పట్లు కొట్టుకోవటం మొదలు పెట్టేస్తాం. దేవునికి స్తోత్రం. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా, అది ఇది అంటే. దేవునికి స్తోత్రం. మీరు బాగా తెలివి కలిగిన వాళ్ళు నన్ను అంతగా లోపలికి పోనీరు. మనందరికి ఏమేమి ఉంది? అది ఇది ఉంది. ఇప్పుడు చూడండి, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పట్టుకుని బంధించినప్పుడు చెవి తీసి అతికించిన తర్వాత ఆ సైనికులు యేసు ప్రభుని పట్టుకుని అలా వెళుతుంటే ఈ పేతురు గారే దూరంగా వెళ్ళిపోయి పారిపోలా. మిగిలిన శిష్యులందరూ పారిపోయారు, కానీ ప్రాణం కొట్టుకులాడుతుంది. నిన్నటిదాకా ఆయనతో ఉన్నాడండి. 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నాడు. అద్భుతాలు చూశాడు, నీటి మీద నడిచాడు, గొప్ప అద్భుతాలు ఏంటో కళ్ళకు ప్రత్యక్షమైనట్లుగా చూశాడు. ఆయన గొప్పతనం ఏంటో తెలుసు, ఆయన మహిమలు ఏంటో తెలుసు. ఇలాంటి టైంలో ఆయన పట్టించుకుని వెళ్ళిపోతుంటే ఆశ్చర్యపోతున్నాడు. ఎలా, ఏం చేయాలి? ఒంటికొని అయిపోయాను, ఏం చేయలేను నేను ఇప్పుడు. ఎందుకంటే పట్టుకున్న వారు రోమ ప్రభుత్వ అధికారులు. వాడిని ఎదురించడానికి ఆ టైంలో ఎవరికి అవకాశం లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు కూడా పట్టుకోలేరు. ఏం చేయాలని ఆలోచన చేసి కాస్త దూరంగా వెళ్ళిపోయి దాగి చూస్తున్నాడు. ఏం చేస్తారా?
ఏం చేస్తారు? చూసి చూడనట్లుగా. అప్పుడప్పుడు మనం కూడా అలా చేస్తూ ఉంటాం, విని విన్నట్లుగా. కోడలును కొడుకు తిట్టుకుంటుంటారు, మనము అక్కడ పనేముండదు, ఏదో తెపాలు కడిగినట్లుగా ఇట్లా రుద్దుతా చెవిలా పెడుతూ ఉంటాం. అప్పుడప్పుడు మనకి ఎన్ని అనుభవమే, దేవునికి స్తోత్రం. పక్కింటోళ్ళు తిట్టుకుంటుంటే ఆ గేదకి ఏదో మేత వేసినట్లుగా, ఆ గేద తాడు ఏదో ఇటు ఉప్పు తీసి కట్టినట్టుగా అక్కడెక్కడే నటించుకుంటూ తిరుగుతూ ఉంటాం. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో మన చెవులో పడేదాకా మనకి కడుపులో ఉన్న బాధ తగ్గదు. దేవునికి స్తోత్రం. వాళ్ళు చెప్పుకున్న తర్వాత అది మనం తీసుకుని వేరే వాళ్ళకి చెప్తే అప్పుడు మన లోపల ఉన్న గ్యాస్ ట్రబుల్ పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు దాకా నొప్పి ఎంత నొప్పో, ఏ ట్యాబ్లెట్ వేసినా తగ్గదో. అది తీసుకెళ్లి పంచుకోవాల్సిన వారితో పంచుకుంటే అప్పుడు మనలో ఉన్న బాధ అంతా క్లియర్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి హల్లెలూయా చెప్పుకోండి, బాగుంటుంది. హల్లెలూయా. ఈయన పక్క నుండి చూస్తున్నాడు, డైరెక్ట్గా వెళ్ళకూడదా, వెళ్తే ఈయన కూడా పట్టుకుంటారు కాబట్టి పక్క నుండి చూస్తున్నాడు. ప్రియులరా, పక్క నుండి చూస్తున్నటువంటి సందర్భాలలో తర్వాత వాక్యంలోకి వెళదాం. 69వ వచనం, 26వ అధ్యాయం 69వ వచనం. అక్క ఉంది ఇక్కడ, బంగారు తల్లి మౌత్ తీసుకెళ్ళింది కదా, బంగారు తల్లి ఉందా ఇక్కడ? అక్క నీకు మౌత్ లేదా? మౌత్ ఇచ్చింది సంచిలో పెట్టుకోవటం కాదు. ఇప్పుడు కాపని కాసేపు అయినాకైనా సరే ఇది సిగ్నల్ మోగిద్ది, అలాగ అర్థమైపోద్ది చంటి గారికి. నా మాటిని ఆ మౌత్ బయట పెట్టుకోండి. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. దేవునికి స్తోత్రం. ఒక సహోదరి వచ్చింది, ఇతని దగ్గరకు వచ్చింది. ఈయన పక్కన కూర్చున్నాడు, నక్కి చూస్తున్నాడు, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అయితే వెంటనే చిన్నది చూసి, ఓయ్ నువ్వు గలిలయుడైన యేసు క్రీస్తుతో పాటు ఉన్న వ్యక్తివి కదూ అని అంటే, హే నాకు తెలియదు అసలు ఆయన ఎవరో, నాకు తెలీదు అని చెప్పేసిందండి. అని చెప్పేశాడు. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని చెప్పేశాడు. ఇక్కడ మీరు గమనిస్తారండి, తర్వాత మాట నాకు తెలియదు అని చెప్పాడు. సలిమంటగా ఆగుతున్నారండి అక్కడ. ఆ ఎదురుగా ఆ పక్కన యేసుక్రీస్తు ప్రభువారు బంధించబడ్డాడు. ఈ ప్రక్కన యేసుక్రీస్తు ప్రభువారికి ఎదురుగా ఇటు పక్కన చలిమంటగా ఆగుతున్నారు. ఈ చలిమంటకి ఇటువైపున పేతురు ఉన్నాడు, యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు. ఈ మంట వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. అటువైపు యేసు ప్రభు, ఇటువైపు ఏమో పేతురు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక మంట ఉంది. ఆ మంట పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉన్నది. ఇప్పుడు నేనేమంటున్నాడంటే, నాకు తెలియదు ఆయన, నేను ఎప్పుడు చూడలేదు ఆయన అని అంటున్నాడు. యేసు ప్రభు అలాగే పేతురు ఎంక చూస్తున్నాడు. ఓ పక్క భయమేచేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ప్రవచనం చెప్పాడు ఈయన గురించి. నేను తెలియదని 3 సార్లు చెప్పిన తర్వాత ఆ కోడి కూస్తుందని ఆయన అని చెప్పేశాడు. నాకు తెలియదు అని చెప్పాడండి. తర్వాత వాక్యంలో చూస్తే 70వ వచనం, అందుకతడు నేనుండలేదు, నువ్వు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి అక్కడ ఉండే వాళ్ళందరిలో అసలు ఆయన ఎవరో నాకు తెలియదండి, యేసుప్రభుని చూడలేదండి, ఆయన ఎవరో నాకు తెలియదండి అని చెప్పేస్తున్నాడు. హమ్మింగ్ వస్తుంది, ఒకసారి చూడండి. తర్వాత వాక్యంలో మనం చూద్దాం. 71వ వచనం, అతడు నడవిలోకి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతను చూసి, వీడును నజరేయుడైన యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా, అతడు చూడండి ఇక్కడ చక్కగా స్క్రీన్లో కనబడుతుంది, అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రెండవసారి అంటున్నాడు, నువ్వు యేసు ప్రభుతో ఉన్నవాడు కదా, నువ్వు వేరే అమ్మాయి అంటుంటే, అమ్మతోడు ఆయన ఎవరో నాకు తెలీదు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి? మమ్మతోడు, మా నాన్నతోడు, దేవుడితోడు, అసలు ఆయన ఎవరో తెలీదు. ఎవరి గురించి అన్నాడండి? పక్కన ఎదురుగా యేసుక్రీస్తు కనపడుతున్నాడండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మంట రూపంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్నాడు. ఈవైపు చూస్తూనే ఉన్నాడు, పచ్చి అబద్ధం ఆడేస్తున్నాడు. అని నాకు తెలీదు. అమ్మతోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు. తర్వాత చూద్దామా, కొంతసేపు అయిన తర్వాత నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే నీవును వారితో ఒకడవే, నీ పలుకును గురించి నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుందని అతనితో చెప్పాను. అబ్బాయి
నీ పలుకు చూస్తుంటే అర్థమవుతుంది, నీ మాటలు చూస్తుంటే అర్థమవుతుంది, నీవు అతనితో పాటు ఉన్నవాడివే, మాకు తెలుస్తుంది అని అంటుంటే అప్పుడు పేతురు గారు ఏమన్నాడు చూసారా? ఇప్పుడు చదవండి. అందుకతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుట, ఒట్టు పెట్టుకొనుట మొదలు పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం చేశాడు? ఇంతకు ముందు ఒట్టు పెట్టుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు, ఇదిగో మా తల్లి తోడు, మా అమ్మ తోడు, మా నాన్న తోడు, మా పిల్లల తోడు అని చెబుతూ ఇప్పుడు శపించుకుంటున్నాడు. ఏమని? మీరన్నట్లుగా ఆయన నాకు తెలుసుంటే నా కుటుంబం నాశనమైపోవును గాక, నా పిల్లలు నాశనమైపోవును గాక, నాకున్న యావదాస్తి నాశనమైపోవును గాక అని శపించుకోవటం ప్రారంభించాడు. ఎందుకు శపించుకుంటున్నాడు? ఎందుకంటే వాళ్ళను నమ్మించాలి కాబట్టి. నమ్మించకపోతే ఏమైంది? అంత గొప్ప యేసు క్రీస్తునే పట్టుకుని మరణ శిక్షకు తీసుకెళ్తుంటే ఆఫ్టర్ పేతురు ఎంతండి? పేతురు కూడా చంపేస్తారు కాబట్టి ప్రాణ భయం కలిగి ప్రాణాన్ని దక్కించుకోవటం కొరకు యేసు తెలియదు అని చెప్తున్నాడు. నేటి ప్రపంచంలో చాలా మంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవటం కొరకు, ఆస్తులు కాపాడుకోవటం కోసం, అంతస్తులు కాపాడుకోవటం కోసం యేసు క్రీస్తునే ప్రక్కన పెడుతున్నారండి. దేవుని సన్నిధిని ప్రక్కన పెడుతున్నారండి. దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారండి. మనం చేయవలసిన పని చేయకుండా, ఆరాధించవలసిన వారు ఆరాధించకుండా, దేవునికి లోబడకుండా దేవునికి దుఃఖాన్ని కలుగ చేస్తే మొట్టమొదటి వ్యక్తివి నీవే. అర్థమవుతుందా నీకు? ఒక్కసారి ఆలోచన చెయ్యండి ప్రియులారా. శపించుకుంటున్నాడు, వాళ్ళని నమ్మబలకాలనుకున్నాడు, నమ్మించాలనుకున్నాడు. అందుకే వాళ్ళు ఆ రకంగా శపిస్తుంటే ఏం మాట్లాడకుండా అతని వైపు చూస్తూ ఉన్నారు. చూడండి, అక్కడ తర్వాత వచనం చదువుదాం. వెంటనే కోడి కూసెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి ప్రవచనం నెరవేరింది ప్రియులారా. వెంటనే కోడి కూసింది. ఒక్కసారిగా గుండెలు అవిసిపోయాయి. ఒక్కసారిగా ఆ మంటలోకుండా యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు తన చూపులతో చెప్తున్నాడు, ఓ పేతురు, నీకు మొట్టమొదటిగానే చెప్పాను, నన్ను ఎరుగవని చెప్పినప్పుడు కోడి కూస్తని చెప్పే కదా, అది నెరవేరింది చూసావని తన చూపుతో మాట్లాడుతుంటే ఆ చూపును చూసి ఆ యొక్క ముఖాన్ని చూసినటువంటి ఈ పేతురు వెంటనే ఏం చేశాడు చూద్దామా? నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు అతనితో తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. యేసుక్రీస్తు ప్రభువారిని చూశాడండి. చూసిన వెంటనే ప్రవచనం గుర్తొచ్చింది. మొట్టమొదటి చెప్పిన ప్రవచనం ఇదేగా. అవును, ఇదే ప్రవచనం గుర్తొచ్చింది. వెంటనే అక్కడ వెలుపలికి వెళ్ళి, ఎక్కడి నుంచి వెలుపలికి వెళ్ళాడండి? ఎక్కడి నుంచి వెళ్ళాడండి? సలిమంట దగ్గర నుంచా? యేసు ఎదుట నుంచి ప్రక్కకి వెళ్ళిపోయాడు. తప్పు చేశాడు కాబట్టి దేవుని ఎదుటి నుంచి ప్రక్కకి వెళ్ళిపోయాడు. గోడ ప్రక్కకి వెళ్ళాడు, ఏడవటం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవైనా నేనైనా మనలో ఎవరైనా సరే దేవుని సన్నిధికి దూరం అయిపోతే మనకు మిగిలేది దుఃఖమే. దేవునికి దూరం అయిపోతే మనకు మిగిలేది బాధలే, కష్టాలే, కన్నీళ్లే. మన పరిస్థితులు మార్చే వాళ్ళు లేరు. దేవుని ఎదుట ఉన్నంత కాలం, దేవుని కన్నుసి నీ మీద ఉన్నంత కాలం జై జీవితాన్ని మనం అనుభవిస్తాం. దేవుడు నీతో ఉన్నంత కాలం నీ ప్రాణము అద్భుతంగా ఉంటది. దేవుడు నీకు దూరం అయిపోతే, దేవునికి నువ్వు దూరం అయిపోయినా, మీ ఇద్దరి మధ్య ఎడబాటు ఏర్పడితే మిగిలేది కన్నీళ్లే. పేతురు జీవితంలో కన్నీళ్లు మిగిలిపోయిన ప్రియులరా. ప్రక్కకు వచ్చాడు. చూడండి, అక్కడ వాక్యములు మనం చూస్తున్నప్పుడు ఆయన ప్రక్కకు వచ్చి వెలుపలకు వచ్చి ఏం చేస్తున్నాడు? సంతాపపడి ఏడ్చెను, ఏడవటం ప్రారంభించాడు. పేతురు జీవితంలో ఏడ్పు మొదలైపోయింది. ఎందుకు? అయ్యో, ప్రవచనం నెరవేరింది, అని చెప్పింది చెప్పినట్లు జరిగింది. ఆయన ఎరుగనని చెప్పానే, ఆయనతో ఉన్నాను, ఆయనతో తిన్నాను, ఆయన చేసిన అద్భుతాలన్నీ చూశాను. ఇన్ని చేసిన తర్వాత కూడా నా ప్రాణాన్ని కాపాడుకోవటం కొరకు ఆయనను ఎరుగనని చెప్పానని పేతురండి చాలా 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 దుఃఖపడి ఏడ్చాడు ప్రియులారా. ఏడ్చిన తర్వాత జరిగిన సంగతి ఏందో తెలుసా? యోహాను సువార్తలో 2వ ప్రవచనాన్ని చెప్పాడు. ఆ 2వ ప్రవచనాన్ని ఆధారం చేసుకొని కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత పేతురు ఇక దేవుని వైపు తిరిగాడండి. దేవుని పరిచర్య చేయాలి అనుకున్నాడు. ఇక దేవుని కొరకు బ్రతకాలనుకున్నాడు. మిగిలిన శేష జీవితం అంతా ప్రభు కొరకే జీవించాలనుకున్నాడు. అనుకుని ఏం చేశాడంటే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనంలో ఓ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. ఈ అధ్యాయం అంతా చదువుతాం మనం. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చదవండి.
ఇటలీ పటాలమనబడిన పట్టణములో ఆ పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలియను ఓ భక్తిపరుడున్నాడు. ఆ కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడయ్యుండి ప్రజలకు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఓ శతాధిపతి మనకు కనబడుతున్నాడు. అతని పేరు కొర్నేలి. భక్తిపరుడు, ప్రార్థనాపరుడు. ఆ యొక్క గృహమంతటిలో కూడా చాలా మంచి వ్యక్తి. అంతేకాదండి, ధర్మ కార్యాలు చేయటం అంటే ఇష్టం, ప్రజలకు సహాయం చేయటం అంటే ఇష్టం, ప్రజలను ఆదుకోవటం అంటే ఇష్టం, ప్రజలకి ఏదైనా హెల్ప్ చేయాలంటే ముందుకు వస్తూ ఉంటాడు. ప్రియులరా, చూడండి, చాలా మందికి ఆ దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా ప్రజలకి హెల్ప్ చేసే మనసు కొంతమందికి ఉంటుంది. కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళైనా, వాళ్ళకి ఆస్తి ఉన్నా, అంతస్తులైనా అంటారు చూసారా, పిల్లికి బిచ్చం పెట్టరని భిక్షం కూడా బెటర్ ప్రియులరా. ఎందుకంటే పాపం వాళ్ళు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు, పోనండి తీసుకెళ్ళిపోనండి, మనం ఏం కాదనొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. మనం తినటం ముఖ్యం కాదు, మనం బ్రతకటం ముఖ్యం కాదండి. ఎదుటి వాడికి కూడా మనం సహాయము చేయగలిగితే దాన్నే మానవత్వం అంటారండి. ఒక పూట ఆకలికి తట్టుకోలేమా? ఒక పూట మనం తినపోతే చనిపోతామా? చనిపోమే. కానీ ఒక్కసారి ఒక పేదవాడికి మనం సహాయం చేయగలిగితే, అతడి కడుపు ఆకలి తీర్చగలిగితే జీవితాంతం నిన్ను గుర్తుపెట్టుకుంటాడు. ఓ కుటుంబానికి నువ్వు సహాయం చేయగలిగితే జీవితాంతం ఆ కుటుంబం కట్టబడుతుంది. అది శరీర సంబంధమైన సహాయమా, ఆత్మ సంబంధమైన సహాయమా అంటే, శరీర సంబంధమైన సహాయం ఎంత చేసినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలంటుంటారు. ఈ మధ్య కాలంలో ఎలక్షన్ జరిగిందంట. ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడక్కడ కొంతమందికి డబ్బులు ఇచ్చారంట. వీళ్ళు ఏమనుకుంటారంటే, ఇంకొంచెం ఇచ్చినట్టయితే బాగుండేదే, అదే కనుక ఎక్కువ ఇచ్చినట్టు ఇంకొంచెం ఇచ్చేది బాగుండేదే. ఏమి ఇవ్వాలి? ఒక్కొక్కరికి ఒక ప్రాంతాన్ని రాసిచ్చేయాలి. ఆంధ్ర ఒకరికి, తెలంగాణ ఒకరికి ఇలా రాసిస్తే అప్పటికైనా తృప్తి ఉండిద్దా? మనిషికి తృప్తి లేని జీవితం అండి, తృప్తి లేని బ్రతుకండి. ఈరోజు మనం ఎంత కలిగి ఉన్నామన్నది కాదు, ఇక్కడ మనం ఏం చేశామన్నదే ప్రాముఖ్యమైనది ప్రియురా. ఒకటి, ఒక మనిషి శరీర సంబంధముగా మనుషులకి సహాయం చేయాలి. రెండవది, ఆత్మ సంబంధముగా కూడా మనము సహాయం చేయాలి. ఆత్మ సంబంధమైన సహాయం ఏంటి? ఆత్మ సంబంధమైన సహాయం ఏమిటంటే, మనము అనేకులను దేవుని దగ్గరకు నడిపించాలి. అది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకు చాప్టర్లో వచ్చింది ప్రియులారా. ఇక్కడ మనం చూస్తే అతడు చాలా భక్తిపరుడని కొన్ని మాటలు మనం చూస్తున్నాం. తర్వాత వాక్యం చూస్తే ఇది కైసర ప్రాంతం అంటే ఇది, ఈ ప్రాంతంలో ఉండేవాడు. ఇది చాలా మంచి ప్రాంతం అండి. ఈ మంచి ప్రాంతంలో సుమారుగా చాలా విస్తారమైనటువంటి ఆశీర్వాదముతో నింపబడిన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఘనుడైనటువంటి వ్యక్తి, భక్తిపరుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు, మంచి వ్యక్తి ఉన్నాడు, మంచి పేరు కలిగిన వాడు ఉన్నాడు. సేమ్ టైం మంచి గుణం కూడా అతనికి ఉందండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ధనవంతుడంట పరలోక రాజ్యంలో చేరడం కంటే ఒంటి సూది బెజ్జలో దూరటం సులభం అన్నాడు. ఈయన ధనవంతుడే, కానీ ఈయనకి ఏ ఆశ ఉందంటే పేదలకు సహాయం చేయాలని మంచి ఆలోచన అండి. పేదలకు సహకరించాలని మంచి ఆలోచన, గొప్ప ఆలోచన అండి. ఇలాంటి ఆలోచన కలిగే వాళ్ళు ఎక్కడో కనబడుతూ ఉంటారు. కైసర ప్రాంతం అది. తర్వాత మనం చూస్తే ఇదిగో మనం చూస్తున్నామే, ఈమె ఎవరైనా కొర్నేలి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామే కొర్నేలి. అతని చుట్టూ ఉన్న పని వాళ్ళు, అతని ఇంటిలో ఉన్నటువంటి మనుషులు అందరిని ప్రేమించేవాళ్ళు. కొంతమంది ఇంట్లో వాళ్ళని ప్రేమించరండి, ఈదులో వాళ్ళని ప్రేమిస్తారండి. ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయరండి, ఈదులో వాళ్ళకి చేస్తారండి. అదే ఏమండి కొంచెం చెయ్యి నొప్పిగా ఉందండి, కొంచెం మంచినీళ్ళు తీసుకురండి అని అంటే, తేడు నేనెంత తీసుకొస్తాను, నువ్వే తెచ్చుకోపో అంటాడు. ఆ పక్కింటి వాళ్ళు కనుక బాబు ఒక క్యాన్ తెచ్చిపెట్టమంటే అంట వాల్చమంటే 2 క్యాన్లు తీసుకొస్తాడు వెళ్ళిపోయి. దేవునికి వందనాలు, హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ అండి. ఎవరంటే మన ఇంటోళ్ళంటే కాదండి, పక్కింటోళ్ళంటే అంత ప్రేమ. ఎందుకు బాబు ఇలాగంటే, ప్రభు ఏమన్నాడు? నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఫాలో అవుతూ మన ఇంటి సంగతి ప్రక్కన పెట్టి పక్కింటోళ్ళని ప్రేమించే కార్యక్రమాన్ని చేపట్టాడంట ఈ యవనస్తుడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు పక్కింటోళ్ళని ప్రేమించొద్దు. పక్కింటోళ్ళు ప్రేమిస్తే లేనిపోయిన నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు, కర్రదెబ్బలు, చెప్పు దెబ్బలు అన్నీ వస్తాయి. కట్నం లేకుండా పెళ్ళి అయిపోయింది. అసలు భోజనాలు కూడా ఉండవు, దండలు మార్చుకునే టైం కూడా ఉండదు. అటువైపు ఒక 10 మంది, ఇటువైపు 10 మంది పెద్ద పెద్ద కర్రలు, కత్తులు తీసుకుని వచ్చి అందరి మధ్యలో మూడేస్తారు. ఆ బాధ మనకెందుకు? చక్కగా నలుగురితో కలిసి చక్కగా పెండాలు వేసుకుని అన్ని తెచ్చి పాస్టర్ని తెచ్చుకుని భోజనాలు పెట్టుకుని పెళ్లి చేసుకుందాం. ఓకేనా? అట్లాగే చేసుకుందామా?
సిగ్గు లేకపోతే సరే, ఇప్పటికే పెళ్ళి అయిపోయి ముసలోళం అయిపోతున్నాం, మళ్ళీ పెళ్ళి అంట. మనకు కాదు, ఇదిగో ఎవరి మోకుందే వీళ్ళకే నేను చెప్పేది. ప్రేమ దోమ అని అర్థమైనట్టు కాదిసి మాట్లాడి అది ఇదని మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. మీ జీవితాలు విలువైన జీవితాలు దేవునికి మాత్రమే చెందాలి. అప్పుడే మీరు దీవించబడతారు, అప్పుడే మీరు ఆశీర్వదించబడతారు. మీ కుటుంబానికే కాదండి, ప్రపంచానికే ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. ఇప్పుడు కొర్నేలి ఉన్నాడు చూడండి, ఎంత మంచోడో. తర్వాత వాక్యాలు మనం చూద్దాం. 3వ వచనం, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. ఆ కొర్నేలి దగ్గరికి ఎవరు వచ్చారండి? దేవుని దూత వచ్చింది. దేవుని దూత ఎలా వచ్చిందంటే దేవుడు పంపించాడండి. భక్తి పరుడి దగ్గరికి దేవుడు పంపించాడు. కీర్తన గ్రంథంలో ఏముందో చూసారా? 34వ కీర్తనలో యెహోవా యందు భయభక్తి కలిగిన వారి చుట్టూ ఆడ దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తారు అని రాయబడింది. అవును ప్రియులారా, ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన వారికంట దేవుని దూతలు, దేవుని సైన్యము కాపుదల ఇస్తుంది ప్రియులారా. ఇప్పుడు కొర్నేలి భయం కలిగిన వాడు కాబట్టి దేవుని దూతను దేవుడు పంపిస్తే, దేవుని దూత అతని దగ్గరకు వస్తే అతడు దేవుని దూతను తేటగా చూస్తూ మాట్లాడుతున్నాడు. అతడు దూత వైపు తేరి చూసి ఎలా చూశాడండి? ఎలా చూశాడు? మీరు మాట్లాడతలేదు, నేను ముగిచ్చేస్తాను, నాకు కోపం వచ్చిందంటే చెప్పండి. మీరు మాట్లాడిన ఒకసారి, మీరు మాట్లాడుకొని పోనీ కాసేపు వద్దా? సరే మాట్లాడండి. ఆయన ఎట్లా చూశాడంట? తేరి చూశాను. ఈ తేరి చూసిన మాట మరొకసారి బైబిల్లో మనం చూస్తాం. ఎక్కడది? వెరీ గుడ్. ఎక్కడన్నా కానీ ఒక చోట పేతురు యోహాను దేవాలయంలోకి వెళుతుంటే ఇదిగో మా తట్టు తేరి చూడన్నారు. తేరు చూడటం అంటే అప్పుడప్పుడు అమ్మలక్కలు అంటుంటారు, వీడంత మిడుమాలపడు అనుకున్నా. ఏమైంది అక్క, నీకేం తెలుసు ఏం జరిగిందా? ఆ బట్టి పురోల సెంటర్లో నెట్టాడిలాగా ఉంచున్న చేతిలో చంచి పెట్టుకుని ఈ మిడుమాలపడు నా ముందుగా పోయాడు. కానీ అత్తమ్మా బండెక్కు తీసుకెళ్తా అన్నాడు అనుకున్నావా? అలా ఎక్కడికి వచ్చి పోసుకోలు మాటలు చెప్తాడు. వీడు మామూలు అనుకున్నా అని చెప్పి ఊరు మొత్తం చెప్పేది. వాస్తవానికి అది టర్నింగ్ కదా. ఆయన ఎందుకు డ్రైవింగ్ చేసుకుంటా ఆమెని అది చూడలా, ఆ కన్నులా తిరిగి వచ్చింది. ఎలా చూడాలి? తేరి చూడాలి. తేరు చూసినప్పుడు అత్తమా ఎక్కడున్నావేంటని చెప్పి గబక్కను బైక్ ఆపి ఎక్కించుకొచ్చేవాడు. ఈయన అలా చూసుకుంటూ వచ్చాడు. తేరు చూడటం వేరు, మామూలుగా చూడటం వేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఎలా చూడాలి? మనకు తేరు ఎప్పుడు చూడం. తేరు చూస్తే అన్నీ కనపడతాయి. బైబిల్లో ఒక ఆవిడ ఉంది, వాడు పోగొట్టుకుంది నాణ్యం. ఆమె అంటే దేశం అంతా వెతుకుతుందంట. పోయింది ఎక్కడ? ఇంట్లో అటు ఊడ్చి ఇటు ఊడ్చి పోగొట్టుకుని సార్ దోలాళ్ళ అటు ఊడ్చి ఇటు ఊడ్చి సిగ్గు లేక మళ్ళీ పైపెచ్చి అందరం పిలిచి చెబుతుందంట, నేను పోగొట్టుకున్నాను మళ్ళీ దొరికింది నాకు. సిగ్గు లేకపోతే సరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరేంది మేము కూడా ఆ బ్యాచ్ అన్నట్టుగా సీరియస్గా చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పోగొట్టుకుంది మళ్ళీ దొరికిందంట, అందరికీ చెప్పింది. ఒకసారి ఓ పెద్ద ఆయన ఓ లైట్ కింద ఎలా వెతుకుతున్నాడు. వెతుకుతుంటే అటువైపు నుంచి అటు స్నేహితులు అటు వచ్చాడు. అరే బాబాయ్ ఏంటి అన్నాడు, వెతుకుతున్నావా? అరే అబ్బాయి ఉంగరం పడిపోయిందిరా, అందుకే వెతుకుతున్నాను. అదేంటి బాబాయ్ ఎంత ఉంటుంది? ఏంటి ఎవరు ఉండరా? ఊరి అసలు బంగారం కాడ మంచి రేటు ఉంది, ఉంగరం పడిపోయింది అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి చుట్టా వెతుకుతున్నారండి. మొత్తం లైట్ చుట్టూరు ఎతుకుతాను ఉన్నారు. ఎతుకుతా ఉండే తల్లికి ఇటువైపు నుంచి ఒకటి వచ్చాడు. ఇటు మావయ్య ఏంది ఎటు ఉన్నారు? రాత్రి 12 అవుతుంది, ఏంది ఇక్కడ కూర్చున్నా, ఎక్కడ వెతుకుతున్నారు ఏంటంటే? ఉంగరం పోయింది రా అబ్బాయి, అందుకని వెతుకుతున్నాను. ఇంటికి వెళ్తే మీ అత్త సాగు కొట్టేసింది, అందుకని ఎతుక్కుంటా కూర్చున్నాం ఇక్కడే. నాకు డౌట్ వచ్చింది, ఉంగరం ఎక్కడ పోయిందే అంటే ఆ పక్క బజార్లో పోయిందిరా అన్నాడు. మరి అక్కడ పోతే ఇక్కడ ఎందుకు ఎదుగుతున్నావు అంటే అక్కడ లైట్ లేదురా, ఇక్కడ లైట్ ఉందిరా, అందుకే లైట్ కింద ఎదుగుతున్నాను రా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ లైట్ లేదంట, అందుకని మన బ్యాచ్ ఎట్లా ఉంటుందండి. యేసయ్యని వెతకవలసిన సమయంలో వెతకము, ప్రార్థనకి వెళ్ళవలసిన సమయంలో వెళ్ళము, చేయవలసిన సమయంలో పూజలు చేయము. వద్దు అనుకున్నప్పుడు ఉపవాసాలు, వద్దు అనుకున్నప్పుడు పాటలు పాడటం, వద్దు అనుకున్నప్పుడు వాక్యాన్ని చదువు. దేవుని సేవకుడు గుండె పగిలేలాగా వాక్యం చదువుతుంటే ఒక అక్క పాట తీసి రేపటి వరకు సిద్ధపడింది. ఎప్పటికీ రేపేం పాడాలని ఇప్పుడే ప్రిపేర్ అవుతా ఉంటుంది. సీరియస్గా ఎట్లా చూస్తూ ఉంటుంది. ఈ వాక్యం ఎడిపోయింది తెలియదండి. కొంతమంది పాటలు పాడేటప్పుడు వాక్య గ్రంథాలు తీసి సీరియస్గా చదువుతుంటారు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీరు పక్కన తప్పుకోండి అన్నట్టుగా. ఈ బ్యాచ్ మామూలు బ్యాచ్ అనుకున్నారండి, క్రైస్తవ బ్యాచ్ మామూలు బ్యాచ్ అనుకున్నారు. దేవుడు నేర్పిస్తున్నారండి వీళ్ళు.
దేవునికి దుఃఖాన్ని కలిగిస్తా. ఏ టైంలో చేయాలో ఆ టైంలో చేయాలి, ఎక్కడ వెతకాలో అక్కడే వెతకాలి. ఏం చేయమని దేవుడు చెప్పాడో అదే చేయాలి. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రియులారా, ఆయన దగ్గరికి డైరెక్ట్గా వస్తే తేరి చూశాడు. అప్పుడు అర్థమైంది వచ్చింది దేవుడి దూతని. తర్వాత వాక్యాన్ని చదవండి. అనిలు అప్పుడప్పుడు చూపిస్తాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు చూడండి, ఆయన అంటున్నాడు ఆ దూత వచ్చింది చూడండి. ఎవరి దగ్గరికి? వీళ్ళందరూ మర్చిపోయారు. ఎవరి దగ్గరికి అమ్మా? కొండరవా కొర్నేలి దగ్గరకు వచ్చింది దూత. దూత కనపడుతుందా? దివ్య దృష్టి అండి మీకు, మామూలు దృష్టి కాదు. నాకు కనపడుతుంది, మీకు దివ్య దృష్టి కాబట్టి బాగా కనపడుతుంది. దూత వచ్చి ఏమంటుందంటే, కొర్నేలి నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీ ధర్మ కార్యాలు దేవుడు చూశాడు, నీ మనస్సును దేవుడు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేయమంటున్నాడు? 5వ వచనం, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు కలిగిన సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక శర్మకారుని ఇంట దిగి ఉన్నాడని ఏ దూత వచ్చి చెప్పింది. సీమోను, కొర్నేలి, సీమోను అని ఒక అతను ఉన్నాడు, అతను పిలిపించు, ముందు అతనికి దూతలు పంపించి వాళ్ళని పిలిపించుకురా ముందని చెప్పాడు. ఈయన చెప్పినటువంటి వెంటనే ఇక్కడ మన వాక్యం చూస్తే ఇంచుమించు 3 గంటలకు చెప్పాడంట దేవుని దూత. 3 గంటలకు చెప్పినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే, ఆ రాత్రంతా ఆలోచన చేసి ఆయన దగ్గర ఉన్నటువంటి పనివారిని 2 తీసుకున్నాడు. ఒకసారి మీరు 7వ వచనం చదవండి. అతనితో మాట్లాడి దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి. ఇప్పుడు 2 ఉన్నారండి. ఒకళ్ళేమో పని వాళ్ళలో 2, ఇంకొకడెవరు? భక్తిపరులలో అతని దగ్గర ఉన్నటువంటి భక్తిపరుడు ఒకడు. అంటే మన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఒకే మనసు కలిగిన వాళ్ళు ఉండరండి. ఒకడేమో దూషించేవాడు ఉంటాడు, ఒకడేమో ప్రేమించేవాడు ఉంటాడు, ఒకడేమో కొనగదీయాలనుకుంటాడు, వాడు పైకి తీయాలనుకుంటాడు. రకరకాల మనస్సు కలిగిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నీ దగ్గర ఉన్న పనివారిలో పంపించమన్నప్పుడు ఈయన బహు తెలివి కలిగిన వాడు కాబట్టి పనివారిలో 2, దైవ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి 1. వీళ్ళు 3 ఉదయాన్నే బయలుదేరింపజేశాడు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు దేవుని దూత మాట్లాడింది. రాత్రంతా ఆలోచించాడు. పొద్దున పూట పడుకుని ఆ పొద్దున్నే లెగవగానే వాళ్ళ 3 ప్రయాణం చేపించాడు. ప్రియులారా, వాళ్ళు ప్రయాణం అయ్యి 8వ వచనం, వారికి సంగతులు నీవు వివరించి వారిని యొప్పేకు పంపెను. మరునాడు ప్రయాణమై పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు ఈరోజు పొద్దున పూట బయలుదేరారు. పొద్దున పూట పోయి 2 దినాలు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసి యొప్పే దగ్గరికి వెళ్ళారు. యొప్పే దగ్గరికి వెళ్ళినప్పుడు అది సుమారు మధ్యాహ్నము 12 గంటల టైం అండి. 12 గంటల టైంలో పేతురు అనబడుచున్న సీమోను. ఏ పేతురు? బట్టిప్రోలు మార్కెట్లో మనం ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు మూల మీద గోంగార అమ్మే పేతురు మాత్రం కాదు. బైబిల్లో సలిమంట దగ్గర కూర్చున్న పేతురు. ఏ దేవుడైతే నాకు తెలియదని చెప్పాడో ఆ పేతురే, ఎప్పుడైతే చెప్పాడో కోడి కూర్చుందో ఆ పేతురే. ఆ పేతురు గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆ పేతురే మిద్దె మీదకి వెళ్ళాడు. మిద్దె మీద ఎందుకు వెళ్ళాడంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, దేవుని వేడుకోవటానికి వెళ్ళాడు. 10వ వచనం, అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగును. ప్రార్థన చేసి 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 అలసిపోయి ఇక ఆకలి అవుతుంటే ఆయన ఏ ఇంట్లో ఉంటున్నాడో ఆ ఇంటి వాళ్ళు భోజనాన్ని రెడీ చేస్తా ఉన్నారు. అయిన తర్వాత ఏం జరిగిందంటే, ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై అతడు ఏమయ్యాడమ్మా? పరవశుడు అంటే
అంటే ఆకలి అయినప్పుడు ఏమవ్వాలి? నీరసం వచ్చి పడిపోవాలి, కోమాలకు పోవాలి, అంబులెన్స్కి ఫోన్ చేయాలి. కానీ ఇప్పుడు ఈయనకి ఆకలి అవుతుంది. ఆకలి అయ్యే టైంలో పరవశుడైపోయాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆకలి అవుతుంది, పక్కన మిద్ది మీద ఉన్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం తెరవబడేలా అయిపోయిందండి. దేవుని పరిశుద్ధాత్మ శక్తి అక్కడికి దిగొచ్చేసిందండి. అంటే పేతురుకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే పేతురు మారిపోయాడండి. ఒకప్పుడు పేతురు కాదు, ఒకప్పుడు మనం అనుకున్న దొంగ లాంటి పేతురు కాదు, భ్రష్టుడైన పేతురు కాదు, అబద్ధం చెప్పిన పేతురు కాదు, దేవుని ఏడిపించిన పేతురు కాదండి, ప్రభులోకి మారిపోయిన పేతురండి ఈయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే ఆకాశము తెరవబడి, చదవండి ఆ మాట, ఆకాశములో నుంచి 4 చెంగులు పట్టి పెద్ద దుప్పటి యొక్క విధముగా దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుట చూచెను. హల్లెలూయా. చూసారా? హల్లెలూయా. మంచినీళ్ళు తాగుతారా మంచినీళ్ళు? అయ్యా కాస్త మంచినీళ్ళు అంటే ఇవ్వండి, నా వాటర్ బాటిల్ అంక చూస్తున్నారు వీళ్ళు. హల్లెలూయా కూడా చెప్పకుండా వద్దంట్లయ్యా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి అవుతుంది అన్న వాళ్ళు గట్టిగా చెప్పలు కూడా స్తోత్రం చేద్దామా? ఎవరు చెప్పటల్లా. వెరీ గుడ్. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం చెప్పండి? అబ్బా, కోనేటిపురం మీటింగ్లో ఉన్నాం. మనమే మర్చిపోతున్నాం. కోనేటిపురంలో మా అత్తయ్య గారి మీటింగ్లో మనం ఉన్నాం. ఎక్కడ? మా అత్తయ్య గారి మీటింగ్లో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ వాక్యంలోకి వెళ్ళిపోదాం. పేతురు ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ 4 చెంగులు కలిగిన ఒక దుప్పటి పైనుంచి వచ్చింది. ఎట్లా వచ్చిందండి? దేవుడే పంపించాడు. ఇక్కడ ఇందాక మనం చదువుకున్నాం, అతని దగ్గరికి దేవుని దూత వచ్చి మాట్లాడింది. ఇప్పుడు పేతురు దగ్గరికి ఓ దుప్పటి వచ్చిందండి. ఆ వచ్చిన చెప్తే దిగి వచ్చుట చూసెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకే పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. అలా దుప్పటి దిగి వచ్చింది. దుప్పటి దిగి వస్తుంది. పరవశుడైపోయాడు, ఆత్మతో నింపబడ్డాడు, ప్రార్థన చేస్తున్నాడు, శక్తితో నింపబడ్డాడు. ఇలా చూస్తే కాసేపటికి అలా దుప్పటి దిగి వచ్చేసింది అంతే. అంతకుముందు ఒకసారి దుప్పటి వచ్చింది. ఎప్పుడు చెప్పండి? మీకు తెలుసు, కానీ చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. అప్పుడు ఒకసారి దుప్పటి అలా దిగి వచ్చేసింది. ఏ రెగ్గొట్టి ఒకసారి కొట్ట గట్టిగా. మిమ్మల్ని చప్పట్లు కొట్టుకోమల్లా, పక్కన కొట్టమని చెప్పా. ఏలియా ఎలీషాల మధ్య 2 ఆత్మ కలిగి ఉండాలని చెప్పినప్పుడు ఆ దుప్పటి వెళ్ళిపోయిన దుప్పటి మరలా తిరిగి వచ్చి ఆయన మీద పడినప్పుడు శక్తి చేత నింపబడ్డాడు. హల్లెలూయా. ఇదే దుప్పటి ఇప్పుడు వస్తుంటే ఈయన ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి దుప్పటి వస్తుంది, ఏంటి దుప్పటి వస్తుందని చూస్తున్నాడు. అప్పుడు పేతురు, నీవు లేచి, అమ్మా 13వ వచనం, బంగారు తల్లి చక్క చదువమ్మా. అప్పుడు పేతురు, నువ్వు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము వినబడిన. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దుప్పటి వస్తుంటే దుప్పట్లో ఏ బంగారం ఉందో, ఏ డబ్బులు ఉన్నాయో. ఎందుకండి మన రోడ్డు మీద వెళ్తా ఉన్నాం, ఒక కవర్ మూట గట్ట పడిపోయి ఉంది నడి రోడ్డు మీద. కానీ మనం ఇటు అటు చూస్తాం, ఎవరన్నా కనబడుతున్నారా, అసలు తీసుకుందామా వద్దా, తీసుకుంటే ఏముంది దాంట్లో, తీసుకోపోతే మనం ఏం నష్టపోతామని ఎంత గుండె కొట్టుకుంటుందో. దేవునికి స్తోత్రం. అవునా కాదండి? అంతెందుకు, ఓ 5 రూపాయల బిళ్ళ రోడ్డు మీద కనపడింది, లేకపోతే 100 రూపాయల రోడ్డు మీద కనపడింది. పడంగానే మనం టక్కన అడిగి వెళ్ళిపోయి కాలేసేస్తాం. ముందు కాలేసి ఇటు చూస్తూ ఉంటాం, తర్వాత ఇలా తిరిగి చూస్తాం, అటు లేరు ఇటు లేరు. అప్పుడు మెల్లిగా వంగి కాలుకి దురదపడుతుంది, దోమ కొడుతుంది అన్నట్టుగా మెల్లిగా తీసుకొని మళ్ళీ అటు చూసుకొని మెల్లిగి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. అంటే ఏమర్థం అవుతుంది? నీకు దొరికిందే కదా, తీసుకో, దానికోసం సిగ్గుపడుతుంది. దానికి నువ్వు ఎవరి దగ్గర కాజేస్తంటే అది సిగ్గుపడచ్చు, బాధపడచ్చు. ఎవరితో పడిపోయింది, నువ్వు తీసుకోపోతే గాలి కొట్టుకుపోయింది, లేకపోతే ఎవడుకోపోయింది, ఏదో తీసుకో, దానికోసం సిగ్గుపడుతుంది. దానికి అదే సిగ్గుపడాల్సినప్పుడు సిగ్గుపడరండి, పడకూడనప్పుడు మాత్రం సిగ్గుపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పేతురు దుప్పటి చూడగానే ఏదో ఉందని ఆశపడ్డాడు. దుప్పటి రాగానే దాంట్లో ఏమున్నాయి? పురుగులు ఉన్నాయి అంటండి. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్నటువంటి పురుగులు, పక్షులు, జంతువులు మొత్తం దుప్పట్లో వచ్చి చెయ్యి ఇవి ఉన్నాయండి, చెయ్యి. ఇప్పుడు ఈయనకి ఏమవుతుంది? ఆకలి అవుతుంది, ఆకలి అల్లాడిచ్చేస్తుంది. అప్పుడప్పుడు అంటుంటా కడుపులో ఎలకలు పరిగెత్తుతున్నాయని. ఎలకలు పరిగెత్తినప్పుడు ఏం చేయాలి? ఎలకలకి ఏ మందు వాడాలి చెప్పండి? ఎలకలకి ఏ మందు వాడాలి?
ఈ మధ్య చాలా మంది అదే మందు వాడుతున్నారు. మనం ఏదైతే అనుకుంటున్నామో అదే మందు వాడుకుంటున్నా. వాడేవాడు పూర్తిగా వాడడు, ఎంతే వాడతాడు. ఎంతే వాడి ఎదుగో నేను వాడేశాను అంటాడు అంతే. ఎందుకని? నన్ను తీసుకెళ్ళిపోండి, ఆడికి హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఆడు తీసుకుంది ఎంతే, హాస్పిటల్ తీసుకెళ్ళంగానే మనకు కంగారు కదా. అయ్యా మా ఓ డెత్ అయినా బతికించయ్యా, అయ్యా ఈడొక్కడేదయ్యా మాకు, మేమేమని చెప్తాం, ఏం పర్వాలా మేమున్నామంటారు, ధైర్యాన్ని ఇస్తారు వాళ్ళు. లోపలికి తీసుకెళ్తారు, ఇక మనం బయట పెడతారు, మనం లోపలికి పోనీరు. కరెక్ట్గా వారానికి గుండి కొట్టుకుంటుంది, ఏం ఇబ్బంది లేదులే. ఏం కొట్టుకుంటుంది? లోపలికి వెళ్ళి ఏమరా ఎంత తిన్నాం అడుగుతాకే వెళ్ళకూడదా, ఇన్ఫెక్షన్ వచ్చిందే ఏందనుకున్నా. ఇక్కడ ఉండే ఎంత డాక్టర్ నర్సులు అండి ఏం పెత్తనం చేస్తారు మన మీద. ఇడ్లీ పెడతాం మేము అదేదా, ఎంత సీరియస్ అయిపోతారో డాక్టర్. ఎవరు రానిచ్చారు వాళ్ళని? అసలు పేషెంట్ అంటే ఏమనుకున్నారు? ఓరి పనికి మాలాడ నీ చెప్పులు వేసుకుని ఆ రూమ్ అంతా తిరుగుతూ ఉంటావు. వారానికి ఒకసారి స్నానం చేస్తావు నువ్వు. డాక్టర్ కూడా నీ దగ్గర చూస్తే సన్నాసి గబ్బు కొట్టిద్దు, నువ్వేం పేషెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటావు. పేషెంట్కి ఏముంది ఎప్పుడు ఇస్తావు నీకు తెలీదు. ఆ తల్లో లేకపోతే భార్యనో ఎవరైనా వస్తే కాస్త వాళ్ళని చూస్తే వీడు తెప్పరిల్లి నా కోసం వీళ్ళు కొట్టుకుంటున్నారని, నా కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నాడని వీడు లేచి కూర్చుంటాడు. వీడిని ఎందుకు లేగనిస్తారు? లేగవనిస్తే హాస్పిటల్లో ఆ బెడ్లన్నీ ఖాళీగా ఉంటాయి కదా, డబ్బులు ఎట్టొస్తాయి? కోట్ల రూపాయలు పోసి కట్టారు వీళ్ళు. అందుకని అన్నమాట దేవునికి స్తోత్రం. మానవ ప్రజలను అంటే పేద ప్రజలైన మనలను రక్తము పిండుకుని తాగుతున్నారు వాళ్ళు. లైవ్లో వింటున్నటువంటి డాక్టర్స్, నీకు దమ్ముంటే, నువ్వు శక్తివంతుడవైతే, నువ్వు నిజంగా మంచి వ్యక్తివైతే, తెలివి కలిగిన వాడివైతే, వేసిన ఫీజులో సగం ఫీజు తీసుకుని చార్జ్ చేసి పేదవాడికి సహాయం చేసి మానవత్వాన్ని చాటి చెప్పు. ప్రపంచంలో పేదోడు ఎవడు ఉన్నాడో? ప్రపంచంలో పేదోడు కనపడ్డు. జ్వరం వచ్చిందని వస్తే బ్లడ్ టెస్టులు అన్ని టెస్టులు చేస్తావు. ఈ టెస్టులు చేయడానికి డబ్బులు ఎక్కడి మాకు? రెక్కాడితే కానీ డొక్కాలని పరిస్థితి అయ్యా పేదోళ్ళే. తెచ్చుకున్న డబ్బులతో బతకలేక చస్తూ ఉన్నారు. ఇలా చాలా మంది రోగాన్ని లోపలే దాచుకుంటున్నారు. హాస్పిటల్కి వెళ్తే ఏమైపోతుందో అని. పురుషుడన్న బయటపడతాడు కానీ స్త్రీలు దాచుకుంటున్నారు. ఎంతో మంది కడుపులో నొప్పి, తలనొప్పి, గుండెలో నొప్పి, ఏదో ఒక బాధ. హాస్పిటల్కి వెళ్తే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో, నా భర్త ఎలా సంపాదిస్తాడు, నా పిల్లలకు పోషణ ఏంటని రోగాన్ని దాచుకుంటున్నారు. ఏదో ఒక రోజు రోగం బయటపడిన తర్వాత వాళ్ళు ప్రాణమే పోతుంది. ఆ సంగతి నీకు అర్థమవుతుందా? అందుకని ఏం చేయమంటారు? గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి వైద్యం సరిగా అందటం లేదు, రికమెండేషన్ కావాలి. ప్రపంచం యావత్తు నాశనం అయిపోతుంది, డబ్బు మీద నడిచిపోతుంది ప్రియులారా. కానీ మనం చదువుకుంటున్న కొర్నీలు అలాంటి వాడు కాదండి, ధర్మ కార్యాలు చేసేవాడు. అందుకని దేవుడు అతని దగ్గరకు వచ్చాడు, దేవుడి దూత అక్కడికి వచ్చింది. ఇప్పుడు మనం చూస్తాం, పేతురుని చంపుకోమంటే నాకు వద్దు అన్నాడు. తర్వాత చదవండి త్వరగా. అయితే పేతురు వద్దు ప్రభువా, అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగు ముమ్మారు జరిగెను. టైం చాలా అయిపోతుంది కాబట్టి ఫాస్ట్ గా చదివేసేయండి. ఆకాశం ఎత్తబడెను. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండెనో అని తనలో తనకు ఎటు తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురును మారు పేరు కలిగిన సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గురించి యోచించుచుండగా ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నువ్వు లేచి క్రిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పెను. పేతురు ఆ మనుషుల ఎద్దుకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకుచున్న వాడును నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడివాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతియగు ఒక మనుష్యుడున్నాడు, అతడు నిన్ను
తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి తీసుకుని వచ్చి ఆతిథ్యం ఇచ్చెను. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను. చెప్పేవారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరులో ప్రవేశించి అప్పుడు కొర్నేలి బంధువులను ముఖ్య స్నేహితులను పిలువనిపించి వారి కొరకు కనిపెట్టుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వరకు జరిగింది కదా, ఇంతవరకు ముగించుకొని రేపు లేకపోతే ఎల్లుండి మాట్లాడుకుందాము అన్నవాళ్ళు చేయి చూపించండి. ఎంత దూరం వచ్చిన తర్వాత ఆగటం దేనికి, మొత్తం చెప్పేసేయండి మేము ఎంతని సరే వింటామన్న వాళ్ళు చేయబోగేతండి. కొంతమంది ఎటు చెప్పటల్లా, అంటే ముగించమంటే ముగించేస్తాను, టైం అయింది కాబట్టి. లేదు ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోమంటే ఈ చాప్టర్ వరకు ముగించేస్తా. చెప్పమంటారా? చెప్పండి అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు కథలాగా చెప్పేస్తాను, మీరు వినేసేయండి ఇక. వెరీ గుడ్. ఎందుకంటే చదవటం టైం చాలదు కాబట్టి చాలా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. పేతురు దగ్గరికి ఎవరు వెళ్ళారండి? కొర్నేలి ఇంటి దగ్గర నుంచి 3 వ్యక్తులు వెళ్ళారు. పేతురు వెళ్ళి పైన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఆకలి అవుతుంది, దేవుడు దుప్పటి పంపించాడు. దుప్పటి నాకు వద్దు, దాంట్లో నేను తిన్నన్నాడు. నువ్వు తినన్నాడు. నేను తిన్నా అన్నాడు. తినవయ్యా అన్నాడు. నాకు వద్దయ్యా అన్నాడు. ఆ దుప్పటి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఆలోచిస్తున్నాడు, దుప్పటి ఎందుకు వచ్చింది నా దగ్గరికి, ఎందుకు తినవన్నాడు, ఇవి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు అర్థం కాక ఆ బిల్డింగ్ మీద తిరుగుతున్నాడు, రౌండ్ తిరుగుతున్నాడు. ఇంతలోకి దేవుని ఆత్మ అతనికి ఒక స్వరం వినిపింపజేస్తుంది. ఓ పేతురు, నీ దగ్గరకు 3 వచ్చారయ్యా, నేనే పంపించా, లేచి కిందకి వెళ్ళి వారిని కలిసి వాళ్ళతో పాటు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళమంటారో అక్కడికి వెళ్ళిపో, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళిపోమంటే గబగబ కిందకి దిగి వచ్చాడు. దిగిరాగానే వీళ్ళు 3 ఇక్కడ ఉన్నారు. బాబు పేతురు నువ్వేనా? నేనే పేతురుని. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఎక్కడి నుంచి వచ్చామేంటి? మేమేమో ఆ కొర్నేలి అనబడుచాడు, ఒక భక్తిపరుడు ఉన్నాడు, నీతిమంతుడు ఉన్నాడు, మంచోడు ఉన్నాడు, ఆయన పంపించాడు మమ్మల్ని నేను తీసుకురమ్మని. ఎందుకు? పరిశుద్ధాత్మ వలన నీ దగ్గర ఏదో మాటలు వినాలంట, కాబట్టి నువ్వు రమ్మని తీసుకురమ్మని చెప్పాడు అని అంటే, లోపలికి రండి ముందు అని చెప్పి వీళ్ళకి ఆ భోజనాన్ని పెట్టాడు ప్రియుల. అప్పుడు ఇంచుమించు 12 గంటలైంది. అక్కడేమో నిన్నగాక మొన్న 3 గంటలకు మాట్లాడాడు. ఒక రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఇదంతా జరిగింది. సరే లోపలికి రండి అన్నాడు. ఇక్కడ కూర్చోబెట్టాడు, భోజనం చేశాడు. పొద్దున్నే లేచారు. పేతురుతో పాటు కొంతమందిని తీసుకున్నాడు, అంటే ప్రార్థనా పరువు తీసుకున్నాడు, ఒక్కడే పోకుండా. ఇప్పుడు దాకా కూడా పేతురు 2 రకాల మధ్య ఉన్నాడు, అంటే పూర్తిగా దేవుళ్ళలోకి రాలా. ఇంతకుముందు సలిమంట దగ్గర ఉన్నప్పుడు దేవునికి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు వరకు 2 పడవల మీద ఉన్నాడు. ఇప్పుడు ఇక 3వ స్టెప్లోకి వస్తున్నాం మనం. పేతురు జీవితం 3వ స్టెప్లోకి వస్తున్నాం. చూడండి, మీరు గమనించండి. సలిమంటకు ముందు ఎట్లా ఉన్నాడు? జారిపోతా పడిపోతా, దేవుడు ఉన్నాడు లేడు అన్నట్లుగా ఉన్నాడు. ఆ తర్వాత చలిమంట దగ్గర నుంచి సువార్త ప్రకటించే ఈ కాలంలో దేవుని కాస్త నమ్ముతున్నాడు, కాస్త దేవునికి దూరం అయిపోతున్నాడు. ఇలా ఉన్నాడండి. ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. ఈ జనంతో వచ్చాడు. ఆ జనంతో వచ్చిన తర్వాత వీళ్ళని తీసుకుని ఆ రోజు బయలుదేరాడు. ఆ 2వ రోజు అంటే సుమారు 6 రోజులు పట్టిందండి. 3 రోజులు వెళ్ళటానికి, 3 రోజులు రావటానికి 6 రోజులు పట్టింది. 6 రోజులు అయ్యేసరికి ఇప్పుడు డైరెక్ట్ కొర్నేలి ఇంటికి వచ్చేసరికి కొర్నేలి ఇంటి నిండా జనం ఉండారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి మీరు. కొర్నేలి ఇంటి నిండా జనం ఉండా. ఇప్పుడు మనం 25వ వచనం చదువుదాం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని, ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినండి. పేతురు అతని సైన్యంతో కలిసి వెళ్ళిన 3 కలిసి మొత్తానికి వాళ్ళ ఇంటికి దగ్గరకు రాగానే ఇంటిలో నుంచి శతాధిపతి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడండి. ఈ శతాధిపతి గొప్పవాడు, మంచోడు, ధనవంతుడు, ధర్మకార్యాలు చేశాడు. ఒక మాట చెప్పాలంటే సూపర్. అలాంటోడండి. అలాంటోడు పరిగెత్తుకుంటూ వచ్చి పేతురు కాళ్ళ మీద పడిపోయాడు. కాళ్ళ మీద పడి, అయ్యా నువ్వు వచ్చావు, అదే నాకు చాలయ్యా అని చెప్పి ఆయన పాదాలు పట్టుకుని సాష్టాంగపడి నమస్కారం చేస్తుంటే, అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా మనిషినే. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచోడండి, చూడండి ఎంత వినయమండి. అదే అంటారు పెద్దోళ్ళు. మన తాత ఉండేవాడే, సుబ్బారావు తాత, అని చెప్తూ ఉండేవాడు, అరే అన్నీ ఉన్న ఇస్తరాకి అణిగిమణిగి ఉంటుందిరా అని చెప్తూ ఉండేవాడు. ఇంకొక అప్పారావు అనేవాడు ఏమన్నాడు తెలుసా అండి, అరే ఏమి లేదు కదా, కొట్టుకుని పోయిద్దిరా, ఇటు పోయిద్దో తెలియదు, అందుకే దాని మీద నీళ్ళ గ్లాసు పెట్టరా అంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదండి. సాష్టాంగపడ్డాడు, నమస్కారం చేశాడు. అప్పుడు ఈయన లేపంటున్నాడు, నేను కూడా మనిషినే.
ఇప్పటి వరకు కూడా నేను కూడా మనిషినే అన్న తలంపుల మధ్యనే పేతురున్నాడు. ఈరోజు నువ్వు కూడా అలాగే ఉన్నావు. నేను కూడా మామూలు వ్యక్తినే అన్న ఉద్దేశం చేత ఉన్నావు. అందరు చర్చికి వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను. అందరు బైబిల్ పట్టుకున్నారు, నేను పట్టుకున్నాను. అందరు బాప్తిస్తం పొందారు, నేను బాప్తిస్తం పొందారు. అందరు పాడుతున్నారు, నేను పాడుతున్నా. అందరు పరిచయం చేస్తున్నారు, నేను పరిచయం. అలా కాదు, అది కాదు. ఏదో ఒక చరిత్ర ఉందని వెనకమాల, ఏదో ఒక ప్రణాళిక ఉందని వెనకమాల, ఏదో ఒక ఉద్దేశం ఉందని వెనకమాల. అందరిలాగా కాదు పేతురు. ఇప్పుడు అర్థమైంది పేతురుకి. పేతురు పాదాల మీద పడినప్పుడు నేను కూడా మనిషిని అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. నరుణ్ణి చెప్పి అతని పైకి లేవనెత్తెను. అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, చాలా మంది కూర్చున్నారంట. ఎందుకు చాలా మంది కూర్చున్నారంటే, ఈ కొర్నేలియే చాలా మందికి చెప్పేశాడు, రండి, ఒక భక్తుడు వస్తున్నాడు, ఒక ప్రార్థన పరుడు వస్తున్నాడు, దేవునితో మాట్లాడే ఒక వ్యక్తి వస్తున్నాడు, అతడు మీ కొరకు ప్రార్థన చేస్తాడు, రండి అని పిలిచాడంట. ఎవరిని పిలిచాడు? అక్కడ రాయబడింది చూడండి. అప్పుడు అతడు అన్యజాతి వానితో ఎంతమందిని పిలిచాడంటే, వాళ్ళ బంధువులను, మంత్రులను, స్నేహితులను, ఉన్నవాడిని, చచ్చినోడిని, బతికినోడిని అందరిని పిలిచాడు. అంతే, ఈ అవకాశం పోతుందని. మనం ఏం చేస్తామంటే కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాం. అప్పుడప్పుడు మనకు తెలిసిన వాళ్ళు మాత్రమే పిలుస్తాం. ఎందుకని? పక్కింటి వాళ్ళు మనం పిలం, వాళ్ళు పలహారం ఎక్కడ తగ్గిద్దో అని. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని మాత్రం పిలుస్తాం. ఎందుకంటే వీళ్ళు మారు మనసు పొందలేదుగా, అందుకని. మారు మనసు పొందలేదు కాబట్టి ఏం చేస్తాం? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని పిలుస్తాం, బాప్తిసం తీసుకున్న వాళ్ళని పిలుస్తామండి. కానీ ఇక్కడ ఈయన చేసిన పని ఏంటంటే, అక్కడ ఉన్న అన్య జనాంగాన్ని అందరూ పిలుచుకొచ్చేసాడు. ఒక గొప్ప నాయకుడు వస్తున్నాడు, రండే అని చెప్పాడు, పిలుచుకొచ్చాడు. ప్రియులారా, అంటే ఈ రోజు నువ్వు మారాల్సిన విషయం ఏంటో తెలుసండి. నీవు బాప్తిసం పొందిన వాళ్ళకు సువార్త చెబుతాం కాదు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం కాదు. నువ్వు అన్య జనులైనటువంటి వారు క్రీస్తుని ఎరగగా పాపములో, శాపములో, బాధల్లో, కష్టాల్లో కొట్టుకుని ఆడిపోతున్న ఆ ప్రజల కొరకు వాళ్ళని నువ్వు పిలుచుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాలి. ఈరోజు చాలా మంది అక్కడక్కడ దూరం నుంచి వచ్చారు. వచ్చేటప్పుడు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళనే పిలుచుకొచ్చారు, కానీ అన్యులైనటువంటి వారిని, అంటే క్రీస్తుని ఎరగనటువంటి వారిని, ఎప్పుడు చర్చికి వెళ్ళవారిని, అక్క రా, చాలా బాగా జరిగింది, మంచి పాస్ గారు వస్తున్నాడు, నీ కొరకు ప్రార్థన చేపిస్తా అని ఒక్కళ్ళని తెచ్చావు నువ్వు? తేలా. ఎప్పుడు చూసినా మీ మనవరాలు నువ్వు, మీ మనవడు నువ్వు, ఇది తప్ప రెండో సంతే లేదు. అంటే నీకేం అర్థమవుతుంది? నేను కూడా మామూలు మనిషినే. ఇప్పుడు నీకు అర్థమవ్వాల్సిన సంగతి, నువ్వు మామూలు మనిషి కాదు. మామూలు మనిషి అయినట్లయితే నీ పేరు రాతి మీద చెక్కబడి ఉండేది. ఏ రాయి? 15వ రోజు రాయత్తమే ఆ రాయి మీద ఉండేది. ప్రియులారా, నువ్వు మామూలు మనిషి కాదు. దేవుడిని ప్రత్యేకపరిచాడు. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, అనేకులకు సాక్షిగా ఉండాలి, అనేకులను దేవుని యొద్దకు నడిపించాలి. ఎవరు నడిపించాలంట? అన్యులైనటువంటి వారిని. యవనస్తులైన వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ చాలా మంది స్నేహితులు ఉంటారు, చాలా మంది సినిమాకి వెళ్దామంటే వస్తారు, కాలేజీకి వెళ్దామంటే వస్తారు. అలాంటి వారిని చెప్పి అలా బలాంతవాన్ని తీసుకుని వచ్చి కూర్చోబెడితే ఏదో ఒక వాక్యం వాళ్ళ తాగుతుంది, వాళ్ళు మారుమనసు పొందుతారు, అద్భుతంగా దీవించబడతారు. ప్రియులరా, నువ్వు మామూలు వ్యక్తి కాదు, దేవుని చేత ప్రేమింపబడిన వ్యక్తివే. ఒకసారి కొట్టుకోండి మీరే. ఎప్పుడు నా బాటల మీద మనసంతా. ఇప్పుడు మనం చూద్దాం పేతురుకు వచ్చిన ఆలోచన. 28వ వచనం. అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసము చేటుకైనను అట్టి వాటిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని నీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపబడిన వాడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని ఒక్కసారి మనం ఆగుదాం, వినండి. ఇక్కడ ఏమంటాడంటే, దేవుడు నాకు చూపించాడు. పేతురు అంటాడు, నా దేవుడు నాకు చూపించాడు. ఏం చూపించాడు? యూదులకు మాత్రమే సువార్త చెప్పమన్నాడయ్యా, ఇశ్రాయేలు వారికి మాత్రమే సువార్త చెప్పమన్నాడు, అన్యులకి ఎవరికి వద్దన్నాడు. మా వరకేనంట దేవుడు, మీకు కాదంట అనే కాన్సెప్ట్లో ఉండిపోయాడండి పేతురు. దేవునికి మహిమ కలుగును గాక. అన్యులకి ఎవరికి సువార్త చెప్తాక దేవుడు మమ్మల్ని పిలవలేదు. మా వరకే, ఇశ్రాయేలు వరకే, మా గోత్రాల వరకే. దేవునికి స్తోత్రం. మనం కూడా అంతే. ఎప్పుడైనా ప్రార్థన పెట్టుకున్నప్పుడు మన విశ్వాసులను పిలుచుకుంటాం, పక్కన పిలవం. అంటే పేతురు గారి లక్షణాలు మనలో పుష్కలంగా వచ్చి ఇప్పుడు ఏం చెప్పవసలా. మనం పిలవలసింది ఎవరిని? అన్య జనాంగాన్ని పిలవాలి, వాళ్ళు సమకూర్చాలి, వారికి వాక్యాన్ని వినిపింప చేయాలి. కొర్నేలి చేసిన పని అదే. ఈయనేమంటున్నాడు? అన్యులకి చెప్పడానికి నన్ను దేవుడు పిలవలేదయ్యా.
అని అంటే అప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఈయనకి తెలియనటువంటి ఒక వాక్యం ఉంది. అదేంటంటే ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా నీవు లేచి, మీరు బైబిల్ తీయవసలేదు తల్లి, అక్కడ పెట్టాంగా 12,03,000 అయింది. చదువు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదకరముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడుతుంది. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు మనకు అర్థమవుతుందండి, ఈ అన్ని జనాంగం అంతా వీళ్ళందరూ ఎవరిలో కొండ వచ్చారండి? ఒక్కడే వచ్చాడు అబ్రహాం. చంద్రదేవతను పూజించేటువంటి వ్యక్తి, దేవుడైన యెహోవాను తెలుసుకుని ఒక్కడే బయటకు వచ్చాడు. ప్రపంచానికి ఒక్కడిగా మారాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక్కడిగా వచ్చాడు, ప్రపంచం అంతటికి ఒక్కడైపోయాడు. అబ్రహాం అంటే విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. ప్రియులారా, ఈయన అంటున్నాడు, నిన్ను బట్టి భూమి యొక్క సమస్త వంశములు నీ యందు దీవించబడతాయి. అబ్రహాంతో చెప్పాడండి. అంటే ఈ అన్ని జనాంగం కానివ్వండి, ఈ మోయాబీలు కానివ్వండి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రహాము సంతతిలో నుంచి వచ్చినటువంటి వారే. ఇప్పుడు వీళ్ళందరికీ ఏమందాలంటే సువార్త అందించబడాలి, వీళ్ళందరికీ దేవుని వాక్యం అందించబడాలి. అదే దేవుని ఆలోచన. ఆ సంగతి పేతురుకి అర్థం కాలేదు. ప్రియులారా, యెషయా గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనంలో గుడ్డి వారి కన్నులు తెరుచుటకు, బంధింపబడిన వారికి సరసాల నుండి వెలుపులకు తెచ్చుటకు, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపులకు తెచ్చుటకు, యెహోవా నాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్య జనులకు వెలుగుగా నిన్ను నియమించాను. దేవునికి మహిమ కలుగును గాక. మీ ప్రాంతానికి దేవుడు నిన్ను నియమించాడు వెలుగుగా. నువ్వు ఒక వెలుగు, ఒక తేజస్సు, ఒక ప్రభావం. కాబట్టి అనేకులకు సువార్తను ప్రకటించాలి. వివరించడానికి టైం లేదు ప్రియులారా, మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారు, తొందరగా ముందుకెళ్తున్నానని. చూడండి, ఆ కొర్నేలు ఇంట్లో జనసమూహం ఎంత మంది ఉన్నారో వాళ్ళందరిని పిలిపించాడు. వాళ్ళందరికీ సువార్త చెప్పించాలని తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు పేతురులో ఉండి ఏమి చెప్పదలుచుకున్నాడో ఆ మాటల కొరకు ఆ వచ్చిన వారందరూ ఎదురు చూస్తున్నారు. ప్రియులారా, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 29వ వచనంలో, కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డేమీ చెప్పక వచ్చితిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితురో దాని గురించి అడుగుచున్నానని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు పేతురుకి అర్థం కాలేదండి. అసలు ఇప్పటి వరకు ఎందుకు వచ్చాడు పేతురుకి అర్థం కాల. అసలు నేను ఇక్కడ ఎందుకు వచ్చాను? అన్ని జనులకి సువార్త చెప్తా కదా, దేవుడు నన్ను ఏర్పరచుకోలేదే, మీరు నన్ను ఎందుకు పిలిపించారు, నన్ను ఎందుకు అడుగు తీసుకొచ్చారు అని చెప్పి అడుగుతున్నాడు. ప్రియులు అడుగుతుంటే అప్పుడు చెప్పాడు కొర్నేలి, నీ నుండి నా దేవుడు ఏదో మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ నుండి నీ ద్వారా మాకు ఒక హెచ్చరిక చేయబోతున్నాడు. ఆ మాటలు వినటం కొరకు మేమందరం వేచి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మేమందరం ఎదురు చూస్తున్నామని చెప్పినప్పుడు అప్పుడు పేతురు కన్నులు తెరవబడ్డాయి. పేతురు అంటున్నాడు 30వ వచనం, అందుకు కొర్నేలి 4 దినముల కిందట ఈ మాటలు చెబుతూ, నేను ముందుకెళ్ళిపోతానమ్మా. 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడని ఇప్పుడు అంటున్నాడు పేతురు. ఏమన్నాడండి? ఇప్పుడు 3వ బిట్లోకి వచ్చాడు పేతురు. ఫస్ట్ బిట్ ఏంటి? జారిపోయే బిట్టు. 2వ బిట్ ఏంటి? అటు ఇటు ఉండే బిట్టు. ఇక 3వ బిట్లోకి వచ్చేసిన తర్వాత అంటాడు, ఇప్పుడు నాకు అర్థమైందయ్యా. ఏంటి? దేవుడు పక్షపాతి కాదు. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రతి వ్యక్తి దేవునికి కావాలి అని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. వెంటనే నిన్ను పిలిచి తిని నీవు వచ్చితివని చెప్పిన తర్వాత ఆ మాట చదవండి. దేవుడు పక్షపాతి కాడని నిజంగా నేను గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, జనాన్ని చూడలేదు, కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు. ఎవరైతే దేవునికి భయపడతారో వారి పైన దేవుడు దృష్టి ఉంచుతాడు. నువ్వెవరైనా కావచ్చు, నీ కులవేతనమే కావచ్చు, నీ మతమేదనే కావచ్చు, నీ కులాన్ని మతాన్ని దేవుడు పట్టించుకోడు. నీ వ్యక్తిగతమైన జీవితాన్ని పట్టించుకుంటాడు. ఆయన అంటున్నటువంటి మాట, ప్రతి జనములో నుంచి నన్ను ప్రేమించేటువంటి వారిపైన నా మనస్సు నిలుపుతాను అంటూ 36వ వచనంలో యేసు క్రీస్తు ప్రభువాడు అందరికీ ప్రభు అయ్యున్నాడు. బిగ్గరగా చెప్పకూడదామా? హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు అందరికీ
ప్రభు అయిపోయి ఉన్నాడని చెప్పాడండి. ఇలా కొన్ని అద్భుతమైనటువంటి దేవుని వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించిన తర్వాత జరిగిన సంగతి ఏంటో తెలుసా? ఆ వాక్యం విన్నటువంటి అనేక మంది ప్రజలు, నేను ముందుకెళ్ళిపోతున్నాను, అనేక మంది ప్రజలు ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మం పొందారు. హల్లెలూయా. ఇంచుమించు 5,000 మంది మరొకసారి బాప్తిస్మం పొందారు. హల్లెలూయా. జనాంగం కదిలించబడింది, అనేక మంది ప్రజలు కదిలించబడ్డారు. ఎంతో భారభరితమైనటువంటి సువార్తను ప్రకటిస్తూ తన శేష జీవితాన్ని గడుపుకుంటూ వచ్చాడు. చివరికి వచ్చి ముగించబోతున్నాను. అయితే ఇక మీరు బైబిల్ చూడొద్దు, ఆ తెర వైపు చూడండి జాగ్రత్తగా. ఇలా జరుగుతూ కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత క్రీస్తు శకం 65వ సంవత్సరం నుండి 67వ సంవత్సరం వరకు సుమారుగా 1.5 సంవత్సరం ఉంటే 2 సంవత్సరాల లోపు అపోస్తలుడైనటువంటి పౌలు గారు, అపోస్తలుడైనటువంటి పేతురు గారు సువార్త ప్రకటిస్తున్నారని బంధించబడ్డారు. బాగా వినండి, క్రీస్తు శకం 65 నుండి 67 ఆ 2 సంవత్సరాల టైంలో వారిద్దరు కూడా బంధించబడ్డారు. వాళ్ళు బంధింపబడినటువంటి ఆ పరిస్థితి ఏంటయ్యా అంటే, అదొక పెద్ద 3 అంతస్తుల బిల్డింగు లాంటిది. అండర్ గ్రౌండ్ లో పేతురుని పెట్టారండి, పైన అపోస్తలుడైన పౌలు గారిని పెట్టారండి. వీళ్ళిద్దరిని బంధించారు. బంధించడానికి గల కారణం ఒకటే, విరివిగా సువార్త చెప్తున్నారు, అనేక మందిని ప్రభు దగ్గర నడిపిస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని పట్టుకుని ఒకే చెరసాలలో బంధించినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ఇక్కడ పేతురుని మనం చూస్తున్నాం, బంధించబడినటువంటి స్థితి. ఈ పేతురు గారికి మరి ఈయనకి ఎప్పుడైనా రోజు మొత్తంలో సుమారు 40 నుంచి 45 నిమిషాల పాటు మాత్రమే ఒక అవకాశం ఇచ్చేవాళ్ళు. అంటే ఒక కిటికీ దగ్గరకు వచ్చి గాలి పీల్చుకోవటానికి. తర్వాత ఆ గృహలో ఉండవలసిందే. నలిగిపోయేవాడు, చితికిపోయేవాడు, శరీరం అంతా బలహీనమైపోయిందో, ఎంత బాధపడ్డాడో ఈ ఇమేజ్ ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఎంత నలిగిపోయాడో పేతురు గారండి. అయితే ప్రారంభంలో దేవునికి దూరంగా ఉన్నాడు, సెకండ్ టైం దేవునికి దగ్గరగా వచ్చాడు, కానీ మర్మములు తెలుసుకోలేకపోయాడు. చివరికి వచ్చిన తర్వాత దేవుడు పక్షపాతి కాదు, బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతకాలని తన జీవితాన్ని దేవునికి అర్పించి ఇదిగో శిక్ష అనుభవించడానికి కూడా ముందుకు వచ్చేసాడు. ప్రియులారా చూడండి, ఆ రోమా ప్రభుత్వం వాళ్ళని తీసుకెళ్లి బంధించారు. అండర్ గ్రౌండ్ లో బంధించిన తర్వాత రోజంతా అక్కడే ఉండేటట్టుగా చూస్తున్నాం. అయితే పేతురు కింద స్టేర్ అండర్ గ్రౌండ్ లో ఆయన బంధించారు. 40 నుంచి 45 నిమిషాలు మాత్రమే ఆయనకు అవకాశం ఇచ్చేవాళ్ళు ప్రపంచాన్ని చూడటానికి, అయితే ప్రపంచంలో ఉన్న కిటికీ తలుపు తెరిచి అక్కడ గాలి పీల్చుకోవటానికి. ఆ తర్వాత అంతా కూడా బందీకానంలోనే తన శేష జీవితాన్ని గడిపేవాడు. అయితే ఇక్కడ మనం గమనించాలి, పేతురు అపోస్తలుడైన పౌలు గారు అయితే 3వ అంతస్తులో ఆయన బంధించారండి. ఆ బంధించినప్పుడు చాలా మంది భక్తులు ఆ అపోస్తలుడైన పౌలు గారిని కలిశారు. ఆ కలిసినటువంటి వారిలో తిమోతి గారు ఉన్నాడు. తిమోతి కూడా అపోస్తలుడైన పౌలు గారిని కలిసినప్పుడు ఆ చివరిలో రాసినటువంటి పత్రిక, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక. ప్రియులారా, ఆ చివరి టైంలో రాసినటువంటి పత్రిక ఇప్పుడు మనం చూస్తున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ తిమోతికి 2వ పత్రిక రాస్తుండడం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆయన అట్లా బంధించబడ్డాడు. ఆ పక్కన కూర్చున్నటువంటి తిమోతిని మనం చూడగలుగుతున్నాం. ఇదిగో ఈయనే మనం చూస్తున్న అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ యొక్క చుట్టల పైన దేవుని లేఖనాలు, దేవుని ఉద్దేశాలు, దేవుని మర్మమైన సంగతులు రాసి భద్రపరిచి ఉంచాడు. అవే ఈ రోజు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే పేతురు విషయానికి వచ్చేసరికి అండర్ గ్రౌండ్ లో బంధించబడ్డాడు. పేతురికి భోజనం పెట్టడానికి వచ్చిన వారికి ఆయన సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముగించండి అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ముగిచ్చేస్తాను. చూడండి, పేతురికి భోజనం తీసుకొచ్చేవాళ్ళు కదా, తీసుకొచ్చే వాళ్ళకి రోజు ఒక్కళ్ళే రారు, ఒక్కొక్కరికి రకంగా తీసుకొస్తూ ఉంటే వాళ్ళకి భోజనం పెట్టడానికి వచ్చిన వాళ్ళకి 2-3 మాటలు చెప్పడం ప్రారంభించాడు. ఎవరి గురించి అంటే సువార్త. అలా సువార్త చెప్తుంటే ఆ సువార్తను విని, ఆ సువార్తను నమ్మి 47 మంది ప్రభువుని అంగీకరించారు. దేవునికి మహిమ కలుగును గాక. సువార్తను ప్రకటించాడు అపోస్తలుడైనటువంటి పేతురు గారు. సరసాల్లో ఉండి 47 మంది బాప్తిస్మం పొందాడు. వారి పేర్లన్నీ గోడ మీద రాశాడు. అయితే వారిలో ఆ సరసాల దగ్గర ఉండే ఒక అధికారి ఉన్నాడు. ఆయన ఒక రోజు పేతురు దగ్గరకు వచ్చాడు. పేతురు దగ్గరకు వచ్చి పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు, నేను రేపు ఉదయాన్నే 5 గంటల టైంలో నీ దగ్గరకు వస్తాను, తలుపు ఓపెన్ చేస్తాను, నువ్వు వెళ్ళిపోయి చక్కగా బతికేయి అని అన్నాడు. పేతురు అడుగుతున్నాడు, ఎందుకు?
ఎందుకంటే ఇక్కడ సువార్త ప్రకటిస్తే 47 మంది వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. నువ్వు బ్రతికి ప్రపంచంలోకి వెళ్తే 1000 మంది రక్షింపబడతారు, కాబట్టి నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. మరి నువ్వు తీసినందుకు నిన్ను చంపేస్తారు కదంటే, నేను ఒక్కరిని చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు బ్రతికితే 1000 మంది బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, మనము చనిపోతే ఏడ్చేవాడు ఎవరు లేడో. మాకు ఏడిస్తే 2, 3, 2 రోజులు 3 రోజులు ఏడుస్తారు. సువార్త పరిచర్య నిమిత్తం నువ్వు ప్రయాసపడితే, నువ్వు కష్టపడితే, అనేక మందిని ప్రభు దగ్గర నడిపిస్తే, అనేక మంది ప్రభు సన్నిధికి వెళ్ళగలిగితే అది దేవుడు చూస్తాడు ప్రియులారా. అందుకనే మన శరీరం గురించి ఎప్పుడు ఆలోచన చేయకూడదు. మోకాలు నొప్పి వచ్చింది, కాళ్ళు నొప్పి వచ్చింది, నడుము నొప్పి వచ్చింది, నేను పరిచర్యకి వెళ్ళలేను, పరిచర్య చేయలేను, పాడలేను, వాక్యం చెప్పలేను, స్తుతించలేను, అంత దూరం ప్రయాణం చేయలేను. ఒకవేళ ఇలా గనక నువ్వు ఉన్నట్లయితే ఈ రాత్రి నువ్వు మారాలి, ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి, సువార్తకు ఆదర్శంగా ఉండాలి. ఒక పేతురు వలె మారాలి ప్రియులారా. పేతురు 3వ సంపులోకి వచ్చిన తర్వాత శేష జీవితాన్ని ఆయనకి అర్పించేశాడు ప్రియులారా. ఈ సరసాల నాయకుడు అంటున్నాడు, చచ్చిపోతా నేను, కానీ నువ్వు బ్రతకాలి అని అన్నప్పుడు ఆ మాట నిజమే అని నమ్మి పేతురు ఉదయాన్నే 5 గంటలకు బయలుదేరాడు ప్రియులారా. బయలుదేరితే సరసాలకు ఆ గేటు తీశాడు. ఆ సరసాల కొండ బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ రోమా ప్రభుత్వానికి ఆ కొండ ఉంది, ఆ కొండలాగా ఎక్కుతూ ఉన్నాడు. అటువైపు నుంచి మంచులో కొండ మరొక వ్యక్తి కొండ ఎక్కుతూ వస్తూ ఉన్నాడు. ఒకసారి బిగ్గరగా చెప్పలు కొడదామా, బిగ్గరగా చెప్పలు కొడదామా. హల్లెలూయా. మంచులో కొండ ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. ఆయన అలాగ పైకి వచ్చిన తర్వాత ఈయన ఎక్కడ చూసినట్టుందే, ఎవరిని బాగా తేరి చూస్తే గుర్తుపట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదోనాయ్ అదోనాయ్ అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అక్కడ వచ్చింది ఎవరో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. పేతురు అడుగుతున్నాడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో రోమా ప్రభుత్వంలోకి వెళ్తున్నాను, నేను రోమా సామ్రాజ్యంలోకి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నావయ్యా? మరొకసారి సిలువ మరణాన్ని పొందడానికి వెళ్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పేతురుకు అర్థమైపోయింది, నేను మోసం చేసి, దగా చేసి, సరసాలలో ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం బయటకు వచ్చానని దేవుడికి తెలిసి, ఆయన మరలా నా కొరకు ప్రాణం పెట్టడానికి వస్తున్నానని చెప్పి వెంటనే అంటున్నాడు, నువ్వు వద్దు, నువ్వు తిరిగి వెళ్ళిపో, నేను తిరిగి వెళ్ళిపోతున్నానని. ఆ కొండ మీద నుంచి ఆయన తిరిగి అటు వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుడైన పేతురు మరలా తిరిగి సరసాలకు వచ్చేసాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. కొండ మీద కలుసుకున్నటువంటి అనుభవం అద్భుతమైన అనుభవం ప్రియులారా. ఆ మాటలు వారిని బలపరిచాయి. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి పేతురు, యేసు కొరకు బ్రతకాలి. ప్రాణం పోయినా పర్వాలేదు, మన సాక్ష్యాలు చూసి, మన అనుభవాలు చూసి ప్రపంచమంతా చెప్పుకోవాలి పేతురు. పారిపోయి ప్రాణాలు కాపాడుకోవటం కాదు పేతురు అని చెప్తే, ఆ మాటలు విని తన జీవితాన్ని బలి అర్పించడానికి పేతురు వెనక్కి తిరిగి వచ్చాడు ప్రియులారా. పేతురు బంధింపబడిన స్థలములో ఒక నీటి బుగ్గ ఏర్పరచబడి ఉంది. ఎందుకంటే వాళ్ళు స్నానాలు చేయటానికి, ఆ లేక వాళ్ళు ఆ అవసరతలు తీర్చుకోవటానికి ఆ నీటి బుగ్గ దగ్గర 47 మందికి బాప్తిసం ఇచ్చినటువంటి పేతురు. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అయితే మనం గమనించాలి, పౌలు గారు రోమా సామ్రాజ్య పౌరుడు, అందుకని అతన్ని కత్తి చేత తల నరికి చంపేశారు. పేతురు గారు అయితే రోమా సామ్రాజ్యపు పౌరుషత్వం లేదు కాబట్టి ఆయన ఏం చేశారంటే తలకిందులుగా సిలువేయాలని తీర్మానం చేశారు. మామూలుగా సిలువేసి చంపాలనుకున్నారు. అప్పుడు పేతురు గారు వాళ్ళు వేడుకుంటున్నాడు, సైనికులకు దండం పెట్టి చెప్తున్నాడు, అయ్యా ఆయనంత గొప్పవాడిని కాదయ్యా, నేను దౌర్భాగ్యున్నయ్యా, ఆయనతో బ్రతికి, ఆయనతో జీవించి, ఆయన సహవాసం చేసి ఆయన ఎరుగునని చెప్పిన దౌర్భాగ్యం నేను. కాబట్టి మా గురువు గారు లాగా నన్ను మామూలుగా సిలువేయొద్దయ్యా, తలకిందులుగా సిలువేయండి అని కోరుకున్నాడు. వాళ్ళకి దండం పెట్టి అడిగాడు. అడిగినప్పుడు సైనికులు అన్నారు, అయ్యా తలకిందులుగా సిలువేస్తే నీ ప్రాణం విలవిల్లాడిపోయిందయ్యా, ముక్కులో కొండ రక్తం వచ్చేసిందయ్యా, చాలా ఇబ్బంది పడతావు, పర్వాలేదు, ఎంత బాధ అయినా పడతాను, కానీ ఆయనలాగా నాకు సిలువ వద్దయ్యా, నన్ను తలకిందులుగా సిలువేయండి. మారు మనసు లేని వాడిగా బ్రతికాను, నా జీవితాన్ని ఇప్పుడైనా సార్థకం చేసుకునివ్వండి, నా జీవితాన్ని ఇప్పుడైనా ప్రభుకు అర్పించనివ్వండి, నన్ను తలకిందులుగా సిలువేయండి అని వాళ్ళు వేడుకుంటూ దండం పెట్టి చెప్పాడు ప్రియులారా. అప్పుడు ఆ సైనికులు ఆ పేతురు గారిని తీసుకుని వాళ్ళు ఏం చేశారో తెలుసండి, తలకిందులుగా సిలువేయటానికి అక్కడ ముందుకు తీసుకొచ్చారు. అలా తలకిందులుగా సిలువేస్తున్నారు. మీరు చూసారా? అక్కడ ఎక్కడైతే తలకిందులుగా సిలువేశారో అక్కడ గొప్ప ప్రార్థన మందిరం కట్టబడింది. అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడైతే ఆ చంపబడ్డాడో అక్కడ గొప్ప ప్రార్థనా మందిరం కట్టబడింది. రోమా పట్టణానికి తూర్పు వైపున అపోస్తలుడైన పేతురు గారు సిలువేయబడ్డాడు.
అదే పట్టణానికి పడమర వైపున పౌలు గారు తల నరికించుకోబడ్డారు. అంటే అటువైపు ఒకళ్ళు ఇటువైపు ఒకళ్ళు ఆ పట్టణానికి కాపుదల ఇచ్చినట్లుగా వారి రక్తం, వారి ప్రాణం ప్రజల కొరకు దారిపోశారు. హతసాక్షులుగా మారిపోయారు. దేవుని కొరకు జీవించారు. దేవుని పిల్లలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 67వ సంవత్సరం జూన్ 29వ తారీఖు పౌలు గారిని, పేతురు గారిని ఒకే రోజు చంపేశారు. ఒక అతను తల నరికేశారు, ఇంకో అతన్నేమో తలకిందులుగా చంపేసి ఆ విధంగా వారిద్దరిని ప్రియుల రోమా ప్రభుత్వం వాళ్ళు చంపేశారు. ప్రియులరా, ఎంత దారుణమో మనం గమనించగలుగుతున్నాం. ఎంతలా వాళ్ళు ఆ శ్రమ అనుభవించారో మనం చూడగలుగుతున్నాం. ప్రియులరా, మన కొరకు ఆ కలువరి శిలువలో పరలోకపు తండ్రి ఎంత ఆవేదన అనుభవించాడో, ఎంత బాధ అనుభవించాడో మీరు గనక గమనించగలిగితే పేతురు జీవితం ఎంత సార్థకమైపోయిందండి. పేతురు బ్రతుకు ఎలా అయిపోయిందో ఒక్కసారి చూడండి. పేతురు ఒకప్పుడైతే దేవునికి పనికిరాని వాడిగా ఉన్నాడు, ఇప్పుడైతే దేవునికి పనికొచ్చేవాడిగా ఉన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తారా, ఈ ఒక్క చిన్న వీడియో ఒక్కసారి మీరు చూడండి. వీడియో వద్దయ్యా, వీడియో పెట్టద్దు. ఒకసారి చూడండి. అక్కడ కనబడుతున్నారు పేతురు బంధించబడ్డాడు. అక్కడ కనబడుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇదిగో పేతురు బంధించబడుతుంటే అక్కడికి వచ్చి ఏడవలసిన వ్యక్తి ఏడవలేక, ఏమి సమాధానం చెప్పలేక, యేసు కొరకు మనం బ్రతుకుతున్నామని మనోధైర్యాన్ని ఇస్తూ అక్కడ బలపరిచిన విధానం కంటి చూపుతోనే బలపరిచాడు. చూస్తారా మరొకసారి? అదిగో చూడండి, అపోస్తలుడైన పౌలు గారు నడుచుకుంటూ వస్తున్నాడు. పేతురుని చూశాడు, గుండె తరుక్కుపోతుంది. పేతురు ఎంత బంధించబడ్డాడో ఆ పేతురుని చూసి యేసు కొరకు ఇలాంటి త్యాగం చేస్తున్నామని హృదయంలో గర్విస్తున్నాడు. కైనికి పైకి ఏడవలేకపోతున్నాడు. ప్రియులరా, ఏడిస్తే పేతురు ఎక్కడ దుఃఖపడుతాడని, ఇది దేవుడు మనకిచ్చిన భాగ్యమని అతను ఆ మాట్లాడే విధానం, ఆ చూపు విధానం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ప్రియులరా, ఆశ్చర్యానికి గురవుతున్నారు. వాళ్ళిద్దరు విడిపోతున్నారు. ఎంత ఆత్మీయ సంబంధాన్ని కలిగి దేవుని పరిచారకులుగా దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకుని అనేక మందికి సువార్తను ప్రకటించి హతసాక్షులుగా మారడానికి వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడ్డారు. ప్రియులరా, ఇదిగో పేతురు తలకిందులుగా సిలువేటకు తీసుకుని వెళితే ఇదిగో అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి వచ్చారు. వాళ్ళిద్దరు మరొకసారి చూసుకున్నారు. అయితే ఆ చూపుల్లో సంతోషమే కనబడాలి, బాధ అనేది కనబడకూడదు. ఎందుకంటే మనం బ్రతుకుతుంది క్రీస్తు కొరకే. మన చావు, మన మరణం ప్రపంచానికి వెలుగుగా మారాలి. అదే తలంపుతో పేతురు, పౌలు గారు వాళ్ళిద్దరు కూడా సిలువ మరణాన్ని అనుభవించారు. ప్రియులారా, ఈ రాత్రి వాక్యం విన్నటువంటి ప్రియులారా, నీ సంగతి ఏంటి? పేతురు 3 స్టెప్పులు తీసుకున్నాడు. మొదటి స్టెప్పు ఆటకాయితనంగా ఉన్నాడు. రెండవ స్టెప్పు దేవుని గురించి పట్టించుకున్నట్టుగా ఉన్నాడు. మూడవ స్టెప్పులో పూర్తిగా ప్రభు కొరకే బ్రతికాడు. అందుకనే పేతురు దేవుడు దీవించాడండి. తన ప్రాణం పోతున్నట్టుగా, హతసాక్షిగా మారిపోతున్నట్టుగా ఆయన భయపడలేదు. ఈరోజు నువ్వు భయపడుతున్నావు సువార్త ప్రకటించడానికి, పరిచర్య చేయటానికి, దేవుని పని కొరకు పరుగులు తీయటానికి నువ్వు భయపడిపోతున్నావు. ఎప్పుడు చనిపోతామో తెలియదండి. ఈరోజు చనిపోతే రేపే మర్చిపోతారు. మన ఆధార్ కార్డులో మన పేరు కనపడదు, ఫేస్బుక్లో మన ఫేస్ కనపడదండి, రేషన్ కార్డులో మనకు రాదండి, మనకు పెన్షన్ ఇచ్చేవాడు ఎవడుండడండి. ఫోటో 1 సంవత్సరం పాటు పెడతారు, 2వ సంవత్సరం ఫోటో కూడా తీసేస్తారండి. మెల్లమెల్లగా ప్రజలు నిన్ను మర్చిపోవటం ప్రారంభిస్తారు. ఇందుక మనం బ్రతికేది, ఇందుక నువ్వు శ్రమపడేది, దీనికోసమా పొద్దున పూట సాయంత్రం కష్టపడి కన్నీళ్లు గార్చి శ్రమ అనుభవించి డబ్బులు సంపాదించి మేడలు కట్టి మిద్దెలు కట్టి దీనికోసమేనా? ఈ కట్టి మిగిల్చే ఈ కన్నీటి గాథ కోసమేనా నీ జీవితం? కాదు. నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉండాలి. మనం బ్రతుకుతున్నామంటే ఒక విలువ ఉండాలి. ప్రభు కొరకు బ్రతకాలి. ఆ బ్రతుకు అనేకులకు ఆదర్శంగా మారాలి. అదే చివరిలో తెలుసుకున్నాడు అపోస్తలుడైన పేతురు. నేను యేసు కొరకు బ్రతకాలనుకున్న వ్యక్తి కొండపై నుంచి కిందకి దిగొచ్చి హతసాక్షిగా మారిపోయాడు, ప్రపంచ చరిత్రలో నిలిచిపోయాడు. ఈరోజు పేతురు అంటే ఎంతమంది ఇష్టపడుతున్నారు? పేతురులాగా బ్రతకాలని ఇష్టపడుతున్నారు. ఈ రాత్రి పేతురులాగా ఇష్టపడతావా, లేకపోతే ఆటోమేటిక్గా నీ జీవితాన్ని కొనసాగించేస్తావా? కాదు. అన్ని జనుల కోసం కాదండి, ప్రపంచం అంతటి కొరకు, నీ కొరకు, నా కొరకు నా యేసయ్య వచ్చాడు. ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. రాత్రి పేతురు వలె ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. చెప్తావా? యేసయ్య కొరకు నేను బ్రతుకుతానండి. నా జీవితకాలం అంతా సువార్త ప్రకటించే వ్యక్తిగా, సాక్ష్యం చెప్పే వ్యక్తిగా, ప్రార్థన చేసే వ్యక్తిగా, ప్రభు పరిచర్య చేసే వ్యక్తిగా నేను బ్రతకాలనుకుంటున్నాను. ఈ రాత్రి అలాంటి తీర్మానం నాకు కావాలి. అందరు బ్రతుకుతున్నారు, అందరు లాంటి బ్రతుకు నాకు వద్దు. నాకంటూ ఒక శ్రేష్టత ఉండాలి, నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. ఏమండి, ఒకసారి ఆలోచించండి. ఒకలాగా బ్రతకడం కాదండి, మనమే ఒకలాగా ఉండాలి. మన టాలెంట్ ఒక అద్భుతంగా ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. చర్చికి క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు
అందరు కట్టుకుని చీర కట్టుకోమండి, డిఫరెంట్గా ఉండాలనుకుంటాం. ఎవరు కట్టిన చీర కట్టుకోవాలన్న ఆశ మనకు కలిగి ఉంటుంది. చీర దగ్గర నీకు ఆశ ఉన్నప్పుడు, ఇంట్లో సామాన్ దగ్గర నీకు ఆశ ఉన్నప్పుడు, బంగారం కొనే దగ్గర ఆశ నీకు ఉన్నప్పుడు, భక్తి జీవితంలో నీకు ఎందుకు ఆశ ఉండటం లేదు? నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చర్చిలో బ్రతకాలి, ఓ ప్రత్యేకమైన టాలెంట్ కలిగి పరిచయం చేయాలి అని ఎందుకు అనుకోలేకపోతున్నాం? ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఓ సంఘంలో అద్భుతాలు జరగటం లేదంట. ఓ సహోదరి సాక్ష్యం చెప్పమంటే ఎవరిని సాక్ష్యం చెప్పటం లేదంట. ఆవిడ ఏం చేస్తుందంటే, ఆ ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత సోమవారం నుంచి ఇంటికి వెళ్ళిపోయి మోక నుంచి 2 చేతులు ఇట్లా పైకెత్తి, ఈ చేతికో తాడు ఈ చేతికో తాడు ఆ దూలానికి ఎలాడి తీసిందంట. ఆ చేతులు పెట్టేసి ఏడవడం ప్రారంభించింది. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మా సంఘంలో అద్భుతాలు చేయండి అయ్యా, ఆశ్చర్య కార్యాలు చేయండి అయ్యా, నూతన వ్యక్తులు తీసుకురండి ప్రభు అని చెప్పి ఏడ్చి ప్రార్థన చేస్తుందంట. ఫస్ట్ వారం, సెకండ్ వారం, థర్డ్, అలా అన్ని వారాలు అయిపోయినాయి. ఆదివారం ప్రార్థనకు వస్తే చూడండి, ఆదివారంలో ఒక 6, 7, 10 మంది వచ్చేవాళ్ళంట. ఆ రోజు ఆ మందిరం నిండా జనం వచ్చారంట. దైవ సేవకుడు ఆశ్చర్యపోయాడు, ఏంది ఇలా జరుగుతుంది, ఎందుకు ఇంతమంది ఎలా వచ్చారు, ఏంటి కథ అని చెప్పి ఆయన ఆలోచన చేస్తుంటే ఆ సహోదరు లేసి వారందరిలో సాక్ష్యం చెప్తుంది, ఇదిగో నా దేవుని వైపు నేను చూశాను, ఈ వారం రోజుల పాటు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తాను, సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థన చేశాను, సంఘంలో అనేక మంది చేర్చబడాలని ప్రార్థన చేశాను, నా ప్రార్థన దేవుడు విన్నాడు, ఇదిగో అద్భుతాలు చేయటం ప్రారంభించాడు, ఇంతమందిని దేవుడు తీసుకొచ్చాడు, మీరు కూడా ప్రార్థన చేస్తే ఇంకా 1000 మందిని దేవుడు రక్షిస్తాడని సాక్ష్యం చెప్తే అందరూ చప్పట్లు కొట్టి, ఆ తర్వాత వాళ్ళు చేసిన పని తెలుసా, సంఘ విశ్వాసులంతా కూడా ప్రార్థన చేయటం ప్రారంభించారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అనేక మందికి ఆదర్శంగా మనం బ్రతకాలండి, అనేక మందికి వెలుగుగానే ఉండాలండి. యెషయా గ్రంథం చెప్పిన మాట అదే, మనం చీకటిగా ఉండకూడదండి, అనేక మందిని వెలిగించే యవ్వనంలో దేవుని పిల్లలుగా మనం బ్రతకాలి. అదే ప్రభు కోరుకుంటుంది. ఈ రాత్రి వాళ్ళు అలా ఉంటావా? ఇప్పటివరకు ఎలా బ్రతికావో అది నేను నిన్ను అడగటం లేదు. ఈ రాత్రి నుంచి ప్రభు పెట్టిగా బ్రతుకుతానండి, నాకు తోచినట్టుగా దేవుని పరిచర్య చేస్తా. పాటలు పాడటమో, ప్రార్థించటమో, పరిచర్య చేయటమో, పట్టలేయటమో, సువార్త పనికి వెళ్ళటమో, ఏదో ఒక రకంగా దేవుని పరిచర్య చేస్తాను, చేయాలనుకుంటున్నాను. అపోస్తలుడైన పేతురు గారి లాగా బ్రతకాలనుకుంటున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి అనేవారు మాత్రమే మీ కుడి చేయి పైకెత్తండి. మీకు అర్థం కాలేదు సరే, మీరు చెయ్యట్టేని అంటున్నారు, అంటే ఉంటే ఉంటా లేకపోతే లేదు. నేను ఉంటానండి, నా కొరకు ప్రార్థన చేయండి, ప్రభు కొరకు బ్రతకాలనుకుంటున్నాను అన్నవాళ్ళు లేచి నిలబడండి, లేచి నిలబడండి, లేచి నిలబడండి. అలా అనుకున్నటువంటి వాళ్ళు పరిగెత్తుకుంటా స్టేజ్ దగ్గరికి రండి, పరిగెత్తుకుంటా, మామూలు కాదు, చాలా పాస్ట్గా పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా. యేసు నిన్ను చూస్తున్నాడు ఈ రాత్రి, ప్రభు చూస్తున్నాడు ఈ రాత్రి, ప్రభు ఆత్మ నిన్ను తాగుతుంది రాత్రి, దేవుని సన్నిధి తాగుతుంది రాత్రి. ఒక పేతురులాగా నన్ను బ్రతికించండి ప్రభువా. ఇప్పటి వరకు తెలుసో తెలియని భక్తి చేసుకుంటూ బ్రతికిపోతున్నానయ్యా, అర్థం కాని భక్తి చేస్తున్నానయ్యా, తెలియని భక్తి చేస్తున్నానయ్యా, నమ్మకమైన భక్తి చేయలేకపోతున్నాను. ఈ రాత్రి నాకు అర్థమైంది, పేతురులాగా నేను బ్రతకాలి. ఈ రాత్రి నాకు అర్థమైంది, పేతురులాగా నేను జీవించాలి. ఈ రాత్రి నాకు అర్థమైంది, పేతురులాగా బ్రతకాలి. నాకు అర్థమైందయ్యా, ఇలా ఉండాలనుకుంటున్నానయ్యా. నా కుటుంబాన్ని సరిచేయండి, నా బిడ్డలను సరిచేయండి, నా కుటుంబ వ్యవస్థ అంతటిని మార్చండి, మీ కుటుంబం అంతా నీ సన్నిధికి నడిపించు. ఇంకెవరైనా ఉన్నారా యేసులాగా బ్రతకడానికి, ప్రభులాగా బ్రతకడానికి, ఆదర్శంగా బ్రతకడానికి, అనేకులకు దీవెనకరంగా ఉండడానికి, అనేకులకు గొప్ప వ్యక్తులుగా ఉండడానికి ఇంకెవరైనా ఉన్నారా తల్లి? ఇలా ఉండిపోతావా? ఎవరికి ఉపయోగం లేకుండా ఉండిపోతావు నువ్వు? అలా ఉండటం కాదండి యేసయ్య కోరుకుంటుంది. నీ జీవితం సార్థకం అవ్వాలి, అనేక మంది ఆకలి తీర్చే బిడ్డగా నీవు ఉండాలి, అనేక మంది కడుపు నింపే బిడ్డగా ఉండాలి, అనేక మంది కన్నీళ్లు తుడిచే బిడ్డగా నీవు ఉండాలి. కళ్ళు మూసుకో. ఈ రాత్రి నేను ప్రార్థన చేయబోతున్నాను. చాలా కుటుంబాల్లో సాతాను పనిచేస్తుందని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, సాతాను పనిచేస్తుందమ్మా. మీ కుటుంబాల్లో ప్రశాంతత ఉండటం లేదు, మీ కుటుంబాల్లో నెమ్మది ఉండటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు వాళ్ళ కుటుంబంలో చీటికి మేటికి తగాదాలు జరుగుతూ ఉన్నాయి, సంపాదిస్తున్నారు. ఆ సంపాదన మీరు చోటల్లా ఏదో ఒక బలహీనత చేత నువ్వు స్థలంలో ఉన్నావు. ఈ రాత్రి నీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. ఈ రాత్రి ప్రభు నిన్ను ముట్టబోతున్నాడు.
తలనొప్పితో ఉన్న సహోదరి స్థలంలో ఉంది, ప్రభు నిన్ను ముడుతున్నాడు. కడుపులో నొప్పితో ఉన్న సహోదరి స్థలంలో ఉంది, ప్రభు నిన్ను ముడుతున్నాడు. ఇదిగో ఇప్పటికే 3 సార్లు చచ్చిపోదాం అనుకున్నావు. ఈ స్థలంలో నీవు ఉన్నావు, నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. ఏ రాత్రి ప్రభు నిన్ను విడుదల చేయబోతున్నాడు. ఒక ప్రశాంతత దేవుడు ఇవ్వబోతున్నాడు. బిడ్డలు లేని వారి స్థలంలో ఉన్నారు, ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా చూడండి, వచ్చే సంవత్సరం 25వ సంవత్సరం ఇదే తారీఖున బిడ్డను తీసుకుని ఈ మీటింగ్స్ కు నువ్వు రాబోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేయాలని ఆశ నీకుంది, నువ్వు చేయలేకపోతున్నావు. ఈ రాత్రి నీ మోకాళ్ళు నొప్పులు తగ్గిపోతున్నాయి, నువ్వు పరీక్ష చేసుకోవచ్చు. దేవుడిని అద్భుతం చేయబోతున్నాడు. ఇదిగో తాగుడికి బానిసైపోయినటువంటి యవనస్తుడు ఇక్కడ ఉన్నాడు. నీ కుటుంబంలో సమాధానం లేదు, నీ భార్య భర్తల మధ్య సమాధానం లేదు, నువ్వు చాలా వేదన పడుతున్నావు, దుష్ట సహవాసాల మధ్య నువ్వు ఉన్నావు. రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, రా. నిన్నే ప్రభుని పిలుస్తున్నాడు, నిన్ను ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. లోకంలో ఎవరు లేరు, యేసయ్య ఒక్కడే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఓ సహోదరి స్థలంలో ఉంది. అతి కొద్ది కాలం క్రిందటే మీ కుటుంబంలో మరణం జరిగింది. దానివల్ల మీ కుటుంబం చాలా నలిగిపోయింది. ఇప్పటికీ వేదనలో మీరున్నారు. నా దేవుడు మీ కుటుంబాన్ని ఆదరించిపోతున్నాడు. నా దేవుడు మీ కుటుంబాన్ని ఆదరించిపోతున్నాడు. నీ కన్నీళ్ళు తొడవబోతున్నాడు. సహోదరి, నీకున్న ఆర్థిక బాధల వల్ల చచ్చిపోతే పోయితని ఎన్నిసార్లు అనుకున్నావో. ఇప్పటికీ నువ్వు చచ్చిపోవటం దేవునికి ఇష్టం లేదమ్మా. నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి. అమ్మా, నువ్వు ఎందుకలా ఆలోచిస్తున్నావు? నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరని ఎందుకు అనుకుంటున్నావు? నీ కన్నీళ్ళు చూస్తున్న నా యేసయ్య ఉన్నాడు కదా, నిన్ను ప్రేమిస్తున్న నా యేసయ్య ఉన్నాడు కదా. ఇంకెందుకు వేదన? నీ కన్నీళ్లు తుడవడానికి నా యేసయ్య ఇష్టపడుతున్నాడు, నా ప్రభు ఇష్టపడుతున్నాడమ్మా. ఈ రాత్రి నిన్ను పిలిచిందందుకే తల్లి, నీ చిన్న కుమారుడు తాగుడుకు బానిసైపోయాడని ఏడుస్తున్నావు కదా. ఎక్కడ ఉన్నావు నువ్వు? తగేడుస్తున్నావు. నీ కుమారుడు హద్దు లేకుండా బ్రతుకుతున్నాడు. ఈ రాత్రి అద్భుతం చేయాలనుకుంటున్నాడు దేవుడు. నీ కుటుంబంలో ప్రార్థన లేదు, సాతాను బహుగా శోధిస్తుంది. ఒక శ్రమ వెనక మన మరొక శ్రమని నేదిస్తుంది. వేదనలో నీవున్నావు, బాధలో నీవున్నావు, రుణ సమస్యలు నీ కృంగదీస్తూ ఉన్నాయి. ఈ రాత్రి నా దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు. ఈ రాత్రి కనికరిస్తున్నాడు. నీ చేతులు పైకెత్తు తల్లి, నా వైపు చూడు యేసయ్యా అని చెప్పు. నా వైపు చూడు యేసయ్యా అని చెప్పు. నా వైపు చూడు యేసయ్యా. ఈ రాత్రి ఒకే ఒక్క నిమిషం నీ కన్నుల వైపు, నీ కన్నులు, నీ చేతులు వేసిన వైపు చూపించి, అయ్యా నన్ను దాటిపోవద్దేసయ్యా, నా కన్నీళ్లు తొడవండేసయ్యా. దాటిపోవువాడు కాదు యేసు దైవము, ఆలకించుతాడు నీదు ఆతనాదము. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, మేలు కలుగ చేయుటకు నీ ప్రక్కనే ఉండెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము, ఆలకించుతాడు నీదు ఆతనాదము. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, మేలు కలుగు చేయుటకు నీ ప్రక్కనే ఉండెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము. దావీదు కుమారుడా దయచూపుమని వెంబడించి గుడ్డివారు కేక వేయగా, దావీదు కుమారుడా దయచూపుమని వెంబడించి గుడ్డివారు కేక వేయగా, నీ నమ్మిక సత్తున కలుగుగాకని ప్రేమతో తాకి వారి కనులు తెరిచెను.
నీ నమ్మిక సప్పున కలుగుగాకని ప్రేమతో తాకి వారి కరులు తెరిచెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము, ఆలకించుతాడు నీదు ఆర్తనాదము. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, మేలు కలుగ చేయుటకు నీ ప్రక్కనే ఉండెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము. ఈ రాత్రి నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేస్తుండగానే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ గుండెల్లో ఉన్న భారం దిగిపోతుంది. నీ కన్నీళ్లు తుడుస్తున్నాడు నా దేవుడు. నువ్వు అనుభవిస్తున్న తలనొప్పి ఇప్పుడే తగ్గిపోతుంది. మోకాలు నొప్పి, నడుము నొప్పి, గుండెల నొప్పి ఇప్పుడే తగ్గిపోతుంది. మీరు చెక్ చేసుకోండి. ప్రార్థన చేయబోతున్న నాతో ఏకీభవించండి. అందరి సేవకులు కూడా అందరూ స్థుతించండి. స్తోత్రం స్తోత్రం. అద్భుతము జరుగును గాక, ఆశ్చర్యకార్యం జరుగును గాక. సియోనులో నుంచి దేవుని హస్తము చాపండి ప్రభా. నీ బిడ్డల మీదకి అభిషేకము దిగివచ్చును గాక అని ప్రకటిస్తున్నా. ప్రతి విధమైన మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు యేసు నామములో విడిచిపెట్టే బొమ్మలాగా లభిస్తున్నాం. ప్రతి విధమైన తలనొప్పి యేసు క్రీస్తు నామములో ఇప్పుడు విడిచిపెట్టి బొమ్మలాగా లభిస్తున్నా. కడుపులను పేస్తున్నాంలో విడిచిపెట్టి బొమ్మలాగా లభిస్తున్నా. గుండెంత భారముతో ఉన్న సహోదరి యేసు క్రీస్తు నామములో ప్రతి భారం ఇప్పుడే దిగిపోవును గాక. స్వస్థత కలుగును గాక. విడుదల కలుగును గాక. ఇక్కడికి చప్పులు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఇదిగో దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. ఇప్పుడే ప్రభుని తాగుతున్నాడు. నీ మీద పనిచేస్తున్న ప్రతి చీకటి నీ దాటి వెళ్ళిపోతుంది. ఒక ప్రశాంతత దేవునికి పోతున్నాడు. ఒక సన్నిధి దేవుని తాగుతున్నాడు. ఇప్పుడే 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 దేవుని సన్నిధి నిన్ను తాకును గాక. ప్రభు అభిషేకం నిన్ను ముచ్చును గాక. నీలో ఉన్న భారం దిగిపోవును గాక. నీ కుటుంబం మీద పనిచేస్తున్న ప్రతి శాపాన్ని ఇప్పుడే కొట్టివేస్తున్నాను. ఓరి హల్లెలూయా. యేసు క్రీస్తు నామములో ప్రతి విధమైన తలనొప్పి, ప్రతి విధమైన బాధ యేసు నామములో విడిచిపెట్టి పోవును గాక. మనశ్శాంతి లేని స్థితి యేసు నామములో తొలగిపోను గాక. ఒక ప్రశాంతత రాత్రి దేవునికి అనుగ్రహించును గాక. కడుపులోని యేసు నామములో కొట్టివేపును గాక. తలనొప్పి యేసు నామములో కొట్టివేపును గాక. గుండెలోని యేసు నామములో కొట్టివేపును గాక. నెమ్మది లేకుండా వచ్చినటువంటి వారి రాత్రి నెమ్మది పొందుకుందురు గాక. సమాధానం పొందుకుందురు గాక. కన్నీళ్లు తొలబడును గాక. మీరు చేసినందుకు నీకు వందనాలు. మీరు చేసినందుకు వందనాలయ్యా. చెప్పండి చేతులు పైకెత్తి. నాకు సహాయం చేసినందుకు వందనాలయ్యా. నాకు సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. నీ మహిమాత్మతో మమ్మల్ని నింపుమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఇప్పటి వరకు గుండెంతా భారంగా ఉంది. ప్రార్థన చేస్తుండగానే నీలో ఉన్న భారం దిగిపోయింది. అలాంటి వారు ఎవరు మీ చేయి చూపించండి. ఇప్పటి వరకు చాలా కన్నీటితో వచ్చారు. ఆ కన్నీళ్ళు ఒక ప్రశాంతత దేవునికి ఇచ్చాడు. స్టేజ్ మీదకి రండి దయచేసి. తలనొప్పితో ఒక సహోదరి ఉంది. ఆ తలనొప్పి ఇప్పుడు తగ్గిపోయింది. ఇందాక వచ్చేటప్పుడు కూడా కడుపు నొప్పితో ఒక సహోదరి వచ్చింది. కడుపు నొప్పి తగ్గిపోయింది. ఒక తల్లి తన బిడ్డ కొరకు ఎంతో ప్రార్థన చేస్తోంది. ఆ తల్లి కూడా ఇక్కడే ఉంది. అందరొద్దు. ఒక ముగ్గురు నలుగురు మాత్రమే రండి. ఒక ముగ్గురు నలుగురు మాత్రమే. ఇటు వచ్చేయండి. ఇటు అటు మెట్లు ఉన్నాయి. త్వరగా వచ్చేయండి. ఇలా ఒక భోజనం రెడీ చేయండి. 5 నిమిషాలు ముగిచ్చేస్తాం. వెరీ గుడ్. నా పేరు దేవికాయ. నాకు తలనొప్పి, గుండెలో నొప్పి బాగా వస్తుంది. గుండెలో నొప్పితో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. తలనొప్పితో కూడా దేవుడు స్వస్థత పరిచాడు. నాకు వచ్చే ముందు కూడా బాగా కడుపులో నొప్పిగా ఉంది. ఇప్పుడు ప్రేయర్కి రంగానే తగ్గిపోయింది. ఆమేన్. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరైనా చెప్తారా? ఒకళ్ళిద్దరు దేవుడు మీకు చేసిన మేలును బట్టి అవకాశం ఉన్నప్పుడు దయచేసి చెప్పడానికి రండి. ఈలోగా నేను ప్రార్థన చేస్తాను. వాళ్ళకి ఇంకా దేవుడు మీలోకి ఎవరికైనా చేస్తే చిక్కుపడకూడదు. దేవుడు చేస్తున్న మేలును బట్టి మనం సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యమే ఈ లైవ్లో అనేక మంది చూస్తున్నారు. ఇంకా ఎవరైనా మరి మీకు చేసిన మేళ్ళు స్టేజీ మీదకి వచ్చి ఒకళ్ళు ఇద్దరు చెప్పమ్మా, కింద చెప్పురా. రా కింద నుంచో. చెప్పు, నీ దేవుడు ఏం చేశాడు? నాకు క్యాన్సర్ నుంచి విడుదల చేసాడు దేవుడు. గుడ్డె దాడ నొప్పి వచ్చేటప్పుడు అసలు నడవలేకపోయాను.
ఇప్పుడు కొంచెం గుండె ధర తగ్గింది. జై చప్పట్లు పెట్టి ప్రభుని కనపరచండి. దైవజనులు వాక్యం చేస్తుండగా ఆమె గుండె ధర తగ్గిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరైనా మీకు ఏదైనా మేలు చేస్తే ఇప్పుడు సాక్షి చెప్పండి. ఇంకెవరైనా ఇంకా ఎవరైనా క్యాన్సర్ వచ్చిందయ్యా, గుండె దడ, గుండెకి నీరు ప్రతి విధమైన బాధ ప్రభా గుండె దడతో వచ్చింది. యేసు నామములో మీరు ముట్టారు, ప్రశాంతత ఇచ్చారు ప్రభా. ఈ మణిపూరత ప్రయాసం వృద్ధాప్యను పడారు ప్రభా. నడుచుకుంటూ సన్నిధికి వచ్చింది ఆయన. యేసు క్రీస్తు నామములో శక్తి చేత కనపడండి. అవునయ్యా. మేన్ ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉంటే ఒకళ్ళిద్దరు నీకు చేసిన కార్యం ప్రభు సన్నిధిలో చెప్పండి. చివరి ప్రార్థన చేసుకోబోతున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ స్తోత్రాలు నాయన. ఇంతవరకు మా తండ్రి ఇదిగో నాయన మీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తుండగా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి. ఇంతవరకు మీ దాసుల్లో ఉండి అయ్యా ఇదిగో తండ్రి నాయన పేతురు గారి విషయం ఎన్నో అంశాలు మాట్లాడి ప్రభువా మమ్మల్ని అందరినీ బలపరిచారు నాయన. మీ స్తోత్రాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మేము సాక్షులుగా ఉంటారు, సహాయం చేయండి. ధర్మకార్యాలు చేసేవాళ్ళుగా అయ్యా మంచి పనులు చేసేవాళ్ళకి ఉంటారు, సహాయం చేయమని. ఎన్న వాక్య ప్రకారం మేము అందరూ జీవించే బాధ్యత దయచేసి ఇంకా మీ దాసులు కూడా బలపరిచి అనేక స్థలాల్లో మీరు వాడుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.